Hello everyone, welcome to Sairam Sampatrav Education. My name is Vaishnavi and welcome to the class. So ee roju manam one of the interesting topics, environment lo one of the interesting topics aina UNFCCC and COPS gurinchi dani yoka background gurinchi detail ga telusukundam. So this video is going to be part 1. So manaku telisinde COP 29 samaveshalu అనేవి జరుగుతున్నాయి. So COP 29 గురించి మీకు డీటెయిల్ గా తెలియాలి అంటే so you need to know the background of UNFCCC, COP, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అంటే ఏంటి, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ లో భాగంగా క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరిగాయి, సో హౌ UNFCCC హెస్ ఫార్మ్, UNFCCC తో పాటు ఇంకేమైనా కన్వెన్షన్స్ ఫామ్ అయ్యాయా, ఇవన్నీ డీటెయిల్స్ గా తెలుసుకోవడం, ఆ క్రొనాలజీ అనేది మీకు తెలవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ పర్టికులర్ వీడియోలో అవన్నీ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ విల్ టెల్ యూ ద క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్ అండ్ UNFCCC అండ్ COPS గురించి మాత్రం డీటెయిల్ గా తెలుసుకుందాం. సో COP 29 గురించి మాత్రం వన్స్ ది కాన్ఫరెన్స్ గట్ ఓవర్ మనం COP 29 ని ఇంకో స్పెషల్ వీడియోను చేసుకొని అక్కడ డిస్కస్ చేసుకుందాం. ఆల్ ద హైలైట్స్ ఆఫ్ COP 29 డీటెయిల్ గా ఇంకో వీడియోలో నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో అదనమాట. సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. సో మనం రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ కోర్సెస్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది. సో ఏపీ హిస్టరీ ఈస్ గోయింగ్ టు బి డెల్ట్ బై సాయిరామ్ సార్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ వచ్చేసి వెంకట్ సార్ డీల్ చేయబోతున్నారు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది హైలైట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్స్, సో కాంప్రహెన్సివ్ గా సిలబస్ కవరేజ్ అనేది జరుగుతుంది ఇన్ బోత్ ద ప్రోగ్రామ్స్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. 1000+ MCQs అనేది ప్రొవైడ్ చేస్తాం ఫర్ క్విక్ రివిజన్ అండ్ ప్రాక్టీస్ పర్పస్. స్పెషల్ ఎంఫసిస్ ఏపీ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఏపీ మీద ఉంటుంది అండ్ టెస్ట్ సిరీస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి ఏపీ హిస్టరీలో భాగంగా. 5 సెక్షనల్ అండ్ 5 గ్రాండ్ టెస్ట్. వెరాజ్ మనకి ఏపీ ఎకానమీలో స్టాటిక్ అండ్ కరెంట్ కూడా కవర్ చేయబడుతుంది అనమాట. సో ఏపీ హిస్టరీ ఏదైతే ఉందో దీని యొక్క ప్రైస్ 1499. ఓకే, అండ్ ఈవెన్ ఏపీ ఎకానమీ 1499 కి మేము ఇస్తున్నాము. సో మీరు పర్చేస్ చేయాలి అంటే యూ కెన్ యాక్చువల్లీ విజిట్ అవర్ వెబ్సైట్. Okay, or else you can also visit our application for purchasing this particular courses. So ఇంకెందుకు ఆలస్యం, వెంటనే purchase చేయండి. You can actually excel with your performance after buying this course. Okay, let's start the video. So before understanding what is this UNFCCC or the COP meetings, COP ante enti, UNFCCC ante ento telusukune mundu, first of all, let's delve deep into the historical understanding of this particular topic called as environmental issues. So environmental issues అనేవి మనకు తెలుసు, they are the very much sensitive topics. So వీటిని డీల్ చేయాలంటే lot of efforts are needed by the whole world. సో మొత్తం ప్రపంచం చేత ఒక ఎఫర్ట్ అనేది రావాలి in order to deal this sensitive topic called as the environmental issue. సో మనకి ఎన్వైరన్మెంటలిజం అనే ఒక టాపిక్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ ఇన్బిల్ట్ ఇన్ ద హ్యూమన్ బిహేవియర్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ who will only look at the development process only. అంటే డెవలప్మెంట్ చేయాలి, ఎన్వైరన్మెంట్ కి ఏమైనా పర్లేదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే there are certain group of people who always strives or who always want to protect the environment. అంటే ఎన్వైరన్మెంటలిజం అనేది ఇట్స్ అ ఏజ్ ఓల్డ్ టాపిక్. అది ఎక్కడి నుంచి ఆరిజిన్ వచ్చింది అనేది మనం కరెక్ట్ గా చెప్పలేము. బట్ వాట్ వీ కెన్ యాక్చువల్లీ సే ఇస్ మోర్ ఫోకస్ ఆన్ ఎన్వైరన్మెంటలిజం అనేది 1960s నుంచి రావడం జరిగింది. ఎందుకు 1960s నుంచే వచ్చింది అని అంటే, రాచెల్ కార్సన్ హ్యాస్ రిటన్ అ ఫేమస్ బుక్ కాల్డ్ as The Silent Spring. ఓకే, మీ అందరిట్లో చాలా మంది వినే ఉంటారు అనుకుంటున్నాను. 90% of the people who are listening to this video might know this particular book called as Silent Spring. సో ఈ సైలెంట్ స్ప్రింగ్ అనే బుక్ ఎవరు రాశారు అంటే రాచెల్ కార్సన్. సో ఈ పర్టికులర్ బుక్ లో అతను ఏం చెప్పాడు అని అంటే, he led to more focus on environmentalism. సో ఎన్వైరన్మెంటలిజం మీద ఎక్కువ ఫోకస్ తో ఈ బుక్ రాయడం జరిగింది. మెయిన్ గా DDT's ఎక్సెసివ్ యూసేజ్ వల్ల క్యాన్సర్స్ వస్తాయని చెప్పారు. ఓకే, DDT's ఎక్సెసివ్ యూజ్ చేయడం వల్ల, ఎక్సెసివ్ గా యూజ్ చేయడం వల్ల హ్యూమన్స్ కే కాదు, బర్డ్స్ కి, యానిమల్స్ కి అండ్ హోల్ బయోడైవర్సిటీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పేసి ఈ బుక్ లో రాచెల్ కార్సన్ గారు చెప్పడం జరిగింది. ఓకే, అలా క్రొనాలజీలో 1970s కి వచ్చేసరికి ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంటలిజం అనే మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ అన్ని డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ లో కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగింది అనమాట. ద మూమెంట్ కాల్డ్ as ఎన్వైరన్మెంటలిజం. సో మీరు చూసుకుంటే 1970s లో న్యూజిలాండ్ లో, యుఎస్ఏలో, ఆస్ట్రేలియాలో అండ్ ఆల్సో ఈవెన్ యూరోప్ కాంటినెంట్ లో కూడా మనకి లాట్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ మూమెంట్స్ అనేవి జరిగాయి.
even in the developing nations, చిప్కో మూమెంట్ ఇన్ ఇండియా ఫర్ ఎగ్జాంపుల్. సో ఈవెన్ ద డెవలపింగ్ నేషన్స్ లో కూడా మనకి ఈ అవేర్నెస్ అనేది రావడం జరిగింది. ఎన్వైరన్మెంటల్ మూమెంట్స్ అనేవి గేమ్ లోకి వచ్చాయి. దే కేమ్ ఇన్ టు ద మొమెంటమ్. ఓకే, సో ఈవెన్ యూరోప్ లో మీరు చూసుకుంటే పాలిటిక్స్ మీద కూడా ఎఫెక్ట్ చేసింది. పొలిటికల్ పార్టీ కాల్డ్ అస్ గ్రీన్ పార్టీ అనేది ఎమర్జ్ అయింది. సో విచ్ ఇస్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. ఓకే, సో అంత ఎన్వైరన్మెంటలిజం అనేది అంత ప్రభావం చూపెట్టింది వరల్డ్ పాలిటిక్స్ లో, వరల్డ్ అఫైర్స్ లో, వరల్డ్ సోషల్ అఫైర్స్ లో కూడా. ఓకే, సో ఇట్ బికేమ్ అ వరల్డ్ వైడ్ కాన్సెప్ట్ బై 1970s. సో అదే 1970s లో ఫర్ ద ఫస్ట్ టైం ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం ఒక కంట్రీ ఒక స్పెషల్ ఏజెన్సీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దట్ ఈస్ నన్ అదర్ దెన్ యుఎస్ఏ అనమాట. సో యుఎస్ ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇన్ 1970s. సో ఇలా మనకి ద ఎన్వైరన్మెంటలిజం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ గెయిన్డ్ మొమెంటమ్ అని చెప్పొచ్చు బై 1970s. సో ఇండియాలో కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు చిప్కో మూమెంట్ లాంటివి స్టార్ట్ అయ్యాయి. సో చిప్కో మూమెంట్ యొక్క ఫేమస్ స్లోగన్ వి ఆల్ నో దాట్ ఎకాలజీ ఈజ్ పర్మనెంట్ ఎకానమీ అని అంటూ ఉంటాం. సో హౌఎవర్ దిస్ ఇస్ నాట్ ఎ క్లాస్ టు డిస్కస్ డీటెయిల్లీ అబౌట్ ద చిప్కో మూమెంట్. సమ్ అదర్ డే మనం చిప్కో మూమెంట్ గురించి అండ్ అదర్ వేరియస్ ఎన్వైరన్మెంటల్ మూమెంట్స్ గురించి కూడా డీల్ చేసుకుందాం ఇఫ్ ద టైం పర్మిట్స్. ఓకే, సో అలా వస్తున్న క్రొనాలజీలో 1970s లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎర్త్ డే ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో బై శాన్ ఫ్రాన్సిస్కో 21st March 1970 నాడు ఫస్ట్ టైం ఎర్త్ డే ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో అలా 1972లో సో మనకు తెలుసు 1800s నుంచే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది జరిగింది. ఓకే, ఫ్రమ్ 19th century. ఓకే, సో అలా 1800 లో నుంచి మొదలైన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో మెయిన్ గా దాని వల్ల ఉన్న నెగటివ్ ఎఫెక్ట్స్ ని వరల్డ్ అనేది గమనించడం మొదలు పెట్టింది అనమాట. అందుకే 1972లో ఫర్ ద ఫస్ట్ టైం యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్, ఒక వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించి దిస్ ఇస్ ద ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ అన్నమాట. గ్లోబల్ లెవెల్లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక కాన్ఫరెన్స్ ని తీసుకొచ్చారు. ఓకే, సో దాన్ని మనం స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అని కూడా అంటాం. ఎప్పుడు జరిగింది అని అంటే 5th June నుంచి 16th June మధ్యలో 1972లో ఈ పర్టికులర్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కాన్ఫరెన్స్, లెట్స్ అండర్స్టాండ్ ది ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ విచ్ ఆర్ దేర్ గ్లోబలీ. సో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ప్రస్తుతం గ్లోబల్ గా ఏమేమి ఉన్నాయనేది ఒక్కసారి విల్ హ్యావ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఇట్. వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు the depth of the topic, but we are having an overview. Okay, let's see. Environmental issues చూసుకుంటే first environmental issue is the global warming or the temperature rise. Okay, so global warming అంటే ఏంటి మనకు తెలిసిందే. సో టెంపరేచర్ రైజ్ అయినది అనుకుంటే దాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అనొచ్చు. సో ఇఫ్ దేర్ ఇస్ అ యావరేజ్ రైజ్ ఇన్ ద టెంపరేచర్ దాన్ ద నార్మల్, ఓకే, నార్మల్ గా రైజ్ అవ్వాల్సిన దానికన్నా ఎక్కువగా రైజ్ అయితే టెంపరేచర్ ని దాన్నే మనం గ్లోబల్ వార్మింగ్ అంటాం ఇన్ సింపుల్ టర్మ్స్. ఈ టెంపరేచర్ రైజ్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి? వెదర్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో, క్లైమేట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మార్పులు రావడమే క్లైమేట్ చేంజ్, అవునా? సో ఒక లాంగ్ టర్మ్ వెదర్ ప్యాటర్న్ లో మనకి చేంజెస్ అనేవి ఏర్పడినప్పుడు దాన్నే మనం క్లైమేట్ చేంజ్ గా కన్సిడర్ చేస్తాం. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ది గ్లోబల్ వార్మింగ్. సో మరి గ్లోబల్ వార్మింగ్ వల్ల ఏమేమి నెగటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి? సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ నెగటివ్ ఇంపాక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ హీట్ వేవ్స్ వస్తాయి. ఓకే, సో మనకు తెలుసు 2023 ఇస్ ద హాటెస్ట్ ఇయర్ అని చెప్పేసి కన్సిడర్ చేస్తున్నారు. ఓకే, బికాస్ త్రూ ద సైంటిఫిక్ స్టడీస్ 2023 ఇస్ ట్రీటెడ్ టు బి ద హాటెస్ట్ ఇయర్ ఆఫ్ ద సెంచరీ. ఓకే, సో అలా హీట్ వేవ్స్ అనేవి పెరుగుతున్నాయి. అండ్ ఆల్సో మెరీన్ హీట్ వేవ్స్ అనేది ఒక ఇష్యూ. మెరీన్ హీట్ వేవ్స్ వల్ల మనకి కోరల్ రీఫ్ మీద నెగటివ్ ఇంపాక్ట్స్ ఉంటున్నాయి. మెరీన్ హీట్ వేవ్స్ వల్ల మెరీన్ బయోడైవర్సిటీ మీద థ్రెట్ ఉంటుంది. సో మెరీన్ హీట్ వేవ్స్, అర్బన్ హీట్ ఐలాండ్స్. ఓకే, అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇస్ ఐస్ క్యాప్ మెల్ట్స్ అనమాట. అంటే విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతున్నాయి టెంపరేచర్ రైజ్ వల్ల. సో మనకు తెలుసు గ్లేషియర్స్ అనేవి మెల్ట్ అవుతే సీ లెవెల్ రైజ్ అనేది జరుగుతుంది. ఓకే, సో సీ లెవెల్ రైజ్ జరిగినప్పుడు డెఫినెట్ గా కోస్టల్ ఏరియాస్ లో ఉన్న సిటీస్ కానీ డిఫరెంట్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఫ్లడ్స్ అనేవి వస్తాయి. మెయిన్ గా మనకి స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అనేవి ఉంటాయి విచ్ ఆర్ ది ఐలాండ్ నేషన్స్ అన్నమాట. ఓకే, ఈ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ అనేవి చాలా మట్టుకు థ్రెట్ ని ఫేస్ చేస్తున్నాయి డిస్పైట్ ఆఫ్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ ది జిఎస్డీస్. సో ఇవి ఎక్కువగా డెవలప్డ్ కాదు. సో దే ఆర్ ద డెవలపింగ్ నేషన్స్ అండ్ ద లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ అన్నమాట. సో జిహెచ్జీస్ లో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయట్లేదు వీళ్ళు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ నాట్ ఎమిటెడ్ బై దిస్ పర్టికులర్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్.
బట్ దాని వల్ల వచ్చే ప్రభావం ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. కోస్టల్ ఏరియాస్ అనేవి సబ్మర్జ్ అవుతున్నాయి. సో అకార్డింగ్ టు స్టడీ ఇండియాలో 90% ఆఫ్ ద సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోస్టల్ ఏరియాస్ లోనే ఉన్నాయి. సో అవన్నీ దే ఆర్ ఫేసింగ్ ద థ్రెట్ అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో సీ లెవెల్ రైజ్ వల్ల దెర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ న్యూ టైప్ ఆఫ్ డిసీజెస్. సో గ్లేషియర్స్ మెల్ట్ అయినప్పుడు గ్లేషియర్స్ లోపల అండర్నీత్ ది ఐస్ కొన్ని బ్యాక్టీరియాస్ కొన్ని వైరసెస్ స్టోర్ అయి ఉంటాయి అనమాట. సో మెల్ట్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా కానీ ఆ వైరస్ కానీ వ్యాపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జాంబీ వైరసెస్ అని అంటాం వాటిని. ఓకే, అండ్ ఆల్సో కోస్టల్ ఏరియాస్ సబ్మర్జ్ అయినప్పుడు పీపుల్ హ్యాస్ టు డిస్ప్లేస్, పీపుల్ హ్యాస్ టు మైగ్రేట్ టు డిఫరెంట్ ఏరియాస్. సో చిల్డ్రన్, విమెన్, ప్రెగ్నెంట్ పీపుల్, ఎవ్రీ వన్ మీద థ్రెట్ అనేది ఉంటుంది. ఓకే, సో మనం చూసుకుంటే ఇండియాలో కూడా వీ హ్యావ్ దిస్ కోస్ట్ లైన్. సో ఆల్మోస్ట్ ఇంత కోస్ట్ లైన్ అనేది ఉంది. ఆల్మోస్ట్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈస్ హ్యావింగ్ అ కోస్ట్ లైన్. మెనీ స్టేట్స్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. And also the island nations like Andaman and Nicobar Islands, Lakshadweep and other small islands. వీటన్నిటి మీద కూడా థ్రెట్ అనేది ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఇన్ గ్లోబల్ వార్మింగ్ అండ్ బికాస్ ఆఫ్ ది సీ లెవెల్ రైస్. ఓకే, అగ్రికల్చర్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. వీ నో దట్ మోర్ దాన్ 40% ఆఫ్ ది ఇండియన్ పీపుల్ ఆర్ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఓకే, సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మాన్సూనల్ డీవియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ దాట్ అగ్రికల్చర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో విచ్ ఇస్ హ్యావింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ as well. ఓకే, సో మనం చూసుకుంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో కూడా ఇండియా ఇస్ నాట్ డూయింగ్ వెల్. ఓకే, దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఫెనామినాస్ చూస్తున్నాం మనం. డ్రాట్స్ అనేవి పెరుగుతున్నాయి, సైక్లోన్స్ పెరుగుతున్నాయి, ఫ్లడ్స్ అనేవి పెరుగుతున్నాయి. ద ఇంటెన్సిటీ ఆఫ్ దీస్ ఆల్ ఈవెంట్స్ ఆర్ గెటింగ్ ఇంక్రీస్డ్. అండ్ ఆల్సో ఇప్పుడు మనము వాటిలో ఉన్న ప్యాటర్న్స్ కూడా చేంజ్ అనేవి అవుతున్నాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోన్స్ చూసుకుంటే ఒకప్పుడు ఒక టైప్ ఆఫ్ సైక్లోన్స్ ఎక్కువ వచ్చేవి, కానీ ఇప్పుడు ఇంకో టైప్ ఆఫ్ సైక్లోన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే, ఒకప్పుడు డ్రాట్స్ వచ్చే ఏరియాలో ఫ్లడ్స్ వస్తున్నాయి, ఇప్పుడు ఒకప్పుడు ఫ్లడ్స్ వచ్చే ఏరియాలో ఇప్పుడు డ్రాట్స్ వస్తున్నాయి. అలా చేంజ్ ఇన్ ద డిజాస్టర్ ప్యాటర్న్స్ ఆల్సో వీఆర్ అబ్జర్వింగ్. సో ఒకవేళ ఇలా ప్యాటర్న్స్ చేంజ్ అయితే దాన్ని ఎలా మిటిగేట్ చేయాలన్న ఆలోచన కూడా మనకు రాదు. సో వీ కెనాట్ డెవలప్ ద టెక్నాలజీ టు మిటిగేట్ దట్ పర్టికులర్ డిజాస్టర్స్ యాజ్ వెల్. సో ఇలా మనకి ప్యాటర్న్స్ లో కూడా చేంజ్ అనేది ఏర్పడుతుంది. సో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ లో ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ ఇష్యూ ఇస్ అబౌట్ ద గ్లోబల్ వార్మింగ్ ఆర్ ది క్లైమేట్ చేంజ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ద సెకండ్ ఇష్యూ ఇస్ అబౌట్ ద బయోడైవర్సిటీ లాస్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ ద climate change issues or the global warming issue, and the second issue is about the biodiversity loss. So climate change valla gaavunivandi, migita weather patterns changes valla gaanivandi, because of lot of reasons like habitat fragmentations gaanivandi, land degradation valla gaanivandi, deni valla aina biodiversity loss anedi manam chustunnam. This is also another issue. సో బయోడైవర్సిటీ లాస్ గురించి, ల్యాండ్ డిగ్రేడేషన్ గురించి, పొల్యూషన్ గురించి సమ్ అదర్ క్లాస్ లో మనం కూడా సో బేస్డ్ ఆన్ ద కరెంట్ ఈవెంట్స్ విల్ ట్రై టు డిస్కస్. ఓకే, సో బయోడైవర్సిటీ లాస్ ఏదైతే ఉంటుందో సో ఇక్కడ ఏమైతుంది అని అంటే బికాస్ ఆఫ్ ది డిఫరెంట్ రీజన్స్. ఓకే, ఫ్లోరా ఫౌనా అనేది ఎక్స్టింక్ట్ అవుతుంది, ఎండేంజర్డ్ స్పీసెస్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే, సో అనదర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ ఇస్ ద ల్యాండ్ డిగ్రేడేషన్. ఓకే, సో మచ్ ఇంపార్టెంట్ ల్యాండ్, ఫర్టైల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అది డెజర్ట్స్ గా మారిపోతూ ఉంటుంది. ఓకే, మనం అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది ల్యాండ్ ఈస్ గెటింగ్ డిగ్రేడెడ్. సో దీనివల్ల అక్కడ ఉన్న బయోడైవర్సిటీ మీద కూడా అగైన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. దిస్ ఇస్ అనదర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఇవి కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ ఇస్ పొల్యూషన్. ఓకే, సో ఈ పర్టికులర్ మనం క్లైమేట్ చేంజ్ అయినా ఆర్ గ్లోబల్ వార్మింగ్ అయినా, ద సెకండ్ బయోడైవర్సిటీ లాస్ అయినా, ద థర్డ్ వన్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ అయినా, ఫోర్త్ వన్ పొల్యూషన్ అయినా, ఆల్ ఆఫ్ దిస్ ఆర్ ద గ్లోబల్ ఇష్యూస్ ఓన్లీ. ఓకే, సో వీటికి గ్లోబల్ ఎఫర్ట్స్ అనేవి అవసరం. టు డీల్ దిస్ పర్టికులర్ ఇష్యూస్ వీ నీడ్ ద గ్లోబల్ సపోర్ట్. ఎందుకు? సో ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ మనీ అది నీ నేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఎర్న్ చేస్తావేమో, కానీ ఎన్వైరన్మెంట్ కి బౌండరీస్ అనేవి ఉండవు. సో ఎవ్రీ వన్ హ్యాస్ టు కమ్ టుగెదర్ అండ్ ఫైట్ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ ఇష్యూస్. ఓకే, వసుదైవ కుటుంబకంలా అందరూ కలిసికట్టుగా వీటిని సాల్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే వి కెన్ నాట్ సాల్వ్ దిస్ పర్టికులర్ ఇష్యూస్. ఓకే, సో ఈ రోజు మనం తీసుకుంటున్న వన్ ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ ఇస్ అబౌట్ ద క్లైమేట్ చేంజ్. ఓకే, సో మనం కాప్ గురించి డిస్కస్ చేయాలి అంటే ఈ పర్టికులర్ 4 ఎన్వైరన్మెంటల్ గ్లోబల్ ఇష్యూస్ లో మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ద క్లైమేట్ చేంజ్. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దాట్ ఇన్ డీటెయిల్. So let us see some
జర్నీ ఆర్ వాట్ ఎవర్ వీ కాల్ ఇట్ యాజ్. సో బేసిక్స్ అనుకోండి, జర్నీ అనుకోండి, ఆర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద బేసిక్స్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. లెట్స్ సీ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనేవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ డయాగ్రామ్ చూడండి ఇక్కడ. సో ఈ పర్టికులర్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో, సో దీంట్లో 2 పర్టికులర్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ది అప్పర్ పార్ట్, ఓకే అప్పర్ పార్ట్ ఉంది అండ్ ది లోవర్ పార్ట్ కూడా ఉంది. సో అప్పర్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ గా ఉంది, అవునా. సో ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ది ఆరెంజ్ కలర్ లైన్స్, అవునా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ద స్టార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఏరా అనమాట. సో మనకి ఏంటంటే, సో వీ హ్యావ్ అ లిమిట్ ఆఫ్ ద జిహెచ్జీస్ టు ఎమిట్ అనమాట. సో బేసిక్ గా ఒక పర్టికులర్ స్టడీ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే, గ్లోబల్ క్లైమేట్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ 2 degrees Celsius ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద క్లైమేట్ డిజాస్టర్ అనమాట. సో క్లైమేట్ కి సంబంధించిన డిజాస్టర్ రాకుండా ఉండాలి అని అంటే గ్లోబల్ క్లైమేట్ అనేది ఇట్ షుడ్ నాట్ రైజ్ బియాండ్ ద 2 degrees టెంపరేచర్. 2 degrees Celsius కన్నా ఎక్కువగా గ్లోబల్ రైజ్ అనేది జరగకూడదు టెంపరేచర్ లో. ఒకవేళ అలా జరిగితే క్లైమేట్ డిజాస్టర్ అనేది ఏర్పడుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ బియాండ్ ఇట్, ఇట్ లీడ్స్ టు ద డిజాస్టర్ అని చెప్పేసి ఒక స్టడీ రివీల్ చేసింది. ఓకే, సో ఈ పర్టికులర్ 2 degrees కన్నా ఎక్కువగా రైజ్ అవ్వద్దు అని అంటే వీ హ్యావ్ ఓన్లీ లిమిటెడ్ ఏమంటారు the GHGs that has to be released. So basic ga it climate change or temperature rise avutundi ante it is because of the greenhouse gases, or we can also say it as the carbon dioxide valla ganivandi, GHGs valla ganivandi, avi manaki climate change anedi jarugutundi or temperature rise anedi jarugutundi ani cheppochu. సో ఈ పర్టికులర్ ఫస్ట్ డయాగ్రామ్ లో ఈ పర్టికులర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఈస్ ద టార్గెట్ అనమాట. సో ఈ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ జిహెచ్జిస్ మాత్రమే మన లిమిట్. ఇంతకన్నా మనం ఎక్కువగా రిలీజ్ చేస్తే మాత్రం 2 degrees కన్నా ఎక్కువగా బియాండ్ టెంపరేచర్ రైజ్ అనేది అవుతుంది. అప్పుడు క్లైమేట్ డిజాస్టర్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇండస్ట్రియల్ ఎరా కన్నా ముందు ఆర్ స్టార్టింగ్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఎరాలో సో దిస్ వాజ్ ద లిమిట్. సో ఈ కింద భాగం ఏదైతే ఉంటుందో ఇది ఎంటీగా ఉంది. మీరు చూస్తే ఎందుకు ఎంటీగా ఉంది, ఎందుకు అంటే మనం జిహెచ్జిస్ ని అసలు రిలీజ్ చేయలేదు ఎట్ ది స్టార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ ఎరా. బట్ ఇప్పుడు చూసుకోండి ద సెకండ్ డయాగ్రామ్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఎట్ నౌ, సో ఈ లిమిట్ ఏదైతే ఉంటుందో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ పార్ట్ మాత్రమే ఇంకా మన లిమిట్ అనేది లెఫ్ట్ అవుట్ అయింది. మిగతాదంతా మనం రిలీజ్ చేసేసాము ఆల్రెడీ జిహెచ్జిస్. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ 1000 billion tons ఆఫ్ CO2s మాత్రమే మనం రిలీజ్ చేయాలి అని అనుకుంటే, so if there is a limit of only 1000 billion tons of CO2 or the GHGs that are to be released in order to stop this 2 degrees rise. Okay, so ఆ పర్టికులర్ 1000 billion tons లిమిట్ లో మనం ఆల్రెడీ కొద్ది అమౌంట్ రిలీజ్ చేసేసాం. సో మరి ఎంత లెఫ్ట్ అవుట్ ఉంది, ఇంకెంత మనం రిలీజ్ చేయొచ్చు అని అంటే 469 billion tons మాత్రమే మన రిమైనింగ్ కార్బన్ బడ్జెట్ అనమాట. కార్బన్ బడ్జెట్ అంటే ఏంటి, ఇంత మాత్రమే మనము కార్బన్ ని రిలీజ్ చేయొచ్చు. ఓకే, ఇన్ ఆర్డర్ టు నాట్ గో బియాండ్ ది 2 degrees Celsius. సో 2 degrees Celsius కన్నా ఎక్కువగా వెళ్ళకూడదు అంటే 469 billion tons కి మించి మనము కార్బన్ ని రిలీజ్ చేయకూడదు, కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేయొద్దు, ఆర్ ద జిహెచ్జిస్ ని రిలీజ్ చేయకూడదు అనమాట. ఓకే, సో ఈ 469 billion tons ఏదైతే ఉంటుందో దీంట్లో ఇంటెన్స్ కాంపిటీషన్ అనేది ఉంది. ఓకే, ద రిమైనింగ్ కార్బన్ బడ్జెట్ లో కూడా మనకి కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకు అని అంటే పీపుల్ ఆర్ సేయింగ్, సో డెవలప్డ్ నేషన్స్ ఏమంటున్నాయనంటే ఈ పర్టికులర్ 469 billion tons లో మేము కూడా రిలీజ్ చేస్తాం, మేము కూడా డెవలప్డ్ వర్క్స్ చేస్తామని డెవలప్డ్ కంట్రీస్ అంటున్నాయి. వేరాజ్ డెవలపింగ్ నేషన్స్ ఏమంటున్నాయనంటే, సో మీరు ఆల్రెడీ ఇండస్ట్రియలైజ్డ్ అయిపోయారు, సో మీరు ఆల్రెడీ ఎనఫ్ జిహెచ్జిస్ ని రిలీజ్ చేసేసారు, ఆల్రెడీ రిలీజ్ చేసిన దాంట్లో 70% మీరే రిలీజ్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడు ఆపేసేయాలి, దిస్ ఇస్ అవర్ టర్న్. ఓకే, ఈ మిగిలిన 469 billion tons మేము రిలీజ్ చేస్తాం. ఓకే, సో అని చెప్పేసి డెవలపింగ్ కంట్రీస్ అంటున్నాయి. సో దెర్ ఇస్ అ ఇంటెన్స్ కాంపిటీషన్స్ బిట్వీన్ ది కంట్రీస్ ఇన్ ద ఓవర్ ద లిమిటెడ్ కార్బన్ స్పేస్. ఈ పర్టికులర్ లిమిటెడ్ కార్బన్ స్పేస్ మీద సో లాట్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఉంది బిట్వీన్ ద కంట్రీస్. ఓకే, అండ్ ఒకవేళ మనం పెట్టుకునే టార్గెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ నేషన్స్ అయినా డెవలపింగ్ నేషన్స్ అయినా ఒకవేళ ఈ పర్టికులర్ జిహెచ్జిస్ ని రైట్ అమౌంట్ లో డిక్రీజ్ చేయకపోతే దేర్ ఈజ్ అన్ డేంజర్ ఆఫ్ ఎగ్జాస్టింగ్ కార్బన్ స్పేస్ విత్ ఇన్ 25 to 30 years. 25 to 30 years లోనే మనం ఈ కార్బన్ స్పేస్ ని ఎగ్జాస్ట్ చేసే డేంజర్ అనేది ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు 2 degrees కి బియాండ్ వెళ్ళిపోతుంది క్లైమేట్, లాట్ ఆఫ్ క్లైమేటిక్ వేరియేషన్స్ అండ్ డిజాస్టర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే,
ప్రస్తుతం జరుగుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ లో ఎక్కువగా ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే చైనా. ఆల్మోస్ట్ 27% ఈ కార్బన్ ఎమిషన్స్ చైనానే రిలీజ్ చేస్తుంది. యుఎస్ఏ 14.6% రిలీజ్ చేస్తుంది. ఇండియా 6.8% రిలీజ్ చేస్తుంది, విచ్ ఇస్ ఆన్ ద థర్డ్ నంబర్. కానీ సో ఈ డెవలప్డ్ నేషన్స్ ఏమంటున్నాయంటే ఇండియా కూడా ఎక్కువగానే రిలీజ్ చేస్తుంది కదా అని అంటున్నారు. కానీ ఇండియా ఏం చెప్తుంది అని అంటే మేము లార్జెస్ట్ పాపులేస్ట్ నేషన్, ఓకే, మా పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది, మా పర్ క్యాపిటా ఎమిషన్స్ చూడండి, మేము నాట్ ఈవెన్ ఇన్ ద టాప్ 10, వీఆర్ నాట్ ఈవెన్ ఇన్ ద టాప్ 10. ఓకే, సో పర్ పర్సన్ ఎంత ఎమిట్ చేస్తున్నారని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే సో ఆ పర్టికులర్ లిస్ట్ లో మేము టాప్ 10 లో కూడా ఉండం. కరెంట్ ఎమిషన్స్ ని సో మీరు ఓవరాల్ ఇండియాకి చూసే బదులు ఒక్కొక్క పర్సన్ కి క్యాలిక్యులేట్ చేస్తే ఇండియా అనేది టాప్ 10 లో కూడా ఉండదు అని చెప్పేసి ఇండియా ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో మీరు చూసుకుంటే సో ఇప్పుడు మనం రిలీజ్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల మనం పర్ ఇయర్ ఎంత లూజ్ అవుతున్నాం అంటే $2.6 trillion పర్ ఇయర్. ఓకే, మొత్తం గ్లోబల్లీ ద జిహెచ్జీస్ దట్ వీఆర్ రిలీజింగ్, దాని వల్ల మనం $2.6 trillion ని లూజ్ అవుతున్నాం అనమాట. కానీ ఒకవేళ మనం 0.5 trillion ని ఖర్చు పెడితే ఈజీగా ఆ పర్టికులర్ జిహెచ్జీస్ ని మనం రిడక్షన్ చేసేయచ్చు. ఓకే, సో మనం ఖర్చు పెట్టాలి అనుకుంటే 0.5 trillion లో అయిపోతుంది పని. బట్ మనం ఖర్చు పెట్టట్లేం కాబట్టి ఈచ్ ఇయర్ ఈ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ వల్ల $2.6 trillion ని మనం లూజ్ అవుతున్నాం. అంటే ఇక్కడ ఏంటి ఫైనాన్స్ ఇష్యూసా? ఓకే, ఇష్యూ ఇస్ నాట్ అబౌట్ ద కెపాసిటీ అమ్మా, ఎందుకంటే మనకు కెపాసిటీ ఉంది. సో మనము ఆల్రెడీ $2.6 trillion ని లూజ్ అవుతున్నాం, దాని బదులు $0.5 trillion ని ఖర్చు పెడితే ఈజీగా మనము ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేయచ్చు. సో ఇష్యూ ఇస్ నాట్ అబౌట్ ద కెపాసిటీ, ఇష్యూ ఇస్ అబౌట్ ద పొలిటికల్ విల్ అని చెప్పొచ్చు. సో పొలిటికల్ గా విల్లింగ్ తో, ఓకే, విల్నెస్ తో ముందుకు వచ్చి అందరూ కంట్రీస్ అనే వాళ్ళు దే హ్యావ్ టు కాంట్రిబ్యూట్ టు రిడక్షన్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ అనమాట. ఓకే, సో ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అబౌట్ ది కెపాసిటీ, ద ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ ద పొలిటికల్ విల్ అని చెప్పొచ్చు. ఓకే, సో అండ్ ఆల్సో లెట్స్ సీ సమ్ కీ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని సాల్వ్ చేయడంలో ఇండియా యొక్క ఇంట్రెస్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. సో ఇండియా ఏమనంటుందంటే హిస్టారికల్ ఎమిషన్స్ ని మీరు చూసుకోండి. ఓకే, సో ఇండస్ట్రియల్ ఎరా నుంచి ఇప్పటి వరకు ఒక్కొక్క కంట్రీ క్యుములేటివ్ గా ఎంత ఎమిట్ చేశారు, ఓకే, కంబైన్డ్ గా మీరు ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ ఎరా నుంచి ఇప్పటి వరకు కంబైన్డ్ గా ఎంత ఎమిట్ చేశారో చూడండి. ఇప్పుడు ప్రస్తుతం పర్ ఇయర్, సో ఇప్పుడు ప్రస్తుతం ఎమిషన్స్ ని క్యాలిక్యులేట్ చేయొద్దు, 1750s నుంచి 2021, 2022 or 24 వరకు కూడా ఎంత ఎమిట్ చేశారనేది క్యూములేటివ్ ఎమిషన్స్ ని క్యాలిక్యులేట్ చేయండి. సో 1750 నుంచి 2021 వరకు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది అని అంటే యుఎస్ఏనే 24% క్యూములేటివ్ ఎమిషన్స్ చేసింది, చైనా 13% చేసింది, బట్ ఇండియా ఓన్లీ 2.3% చేసింది. యూ కెన్ యాక్చువల్లీ లుక్ ఎట్ ద డిఫరెన్స్ ఇన్ ద బ్రాకెట్. ఓకే, ఆ పర్టికులర్ ఎమిషన్స్ మీరు క్యూములేటివ్ ఎమిషన్స్ చూసుకుంటే జస్ట్ ఇండియా 2% మాత్రమే కాంట్రిబ్యూట్ చేసింది గ్లోబల్ ఎమిషన్స్ లో. సో ఇండియా ఏం చెప్తుంది అంటే కరెంట్ ఎమిషన్స్ కాదు, క్యూములేటివ్ ఎమిషన్స్ ని కౌంట్ చేయాలి అని చెప్తుంది. అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటి? సిబిడిఆర్ ప్రిన్సిపల్ అంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ బేస్డ్ ఆన్ ద రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అనే ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. దాన్ని మనం కియోటో ప్రోటోకాల్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, సో పొల్యూటర్ షుడ్ పే అని ఇండియా అంటుంది అనమాట. అంటే ఎవరైతే హిస్టారికల్ గా ఎమిట్ చేస్తూ వచ్చారో, సో ఫ్రమ్ పాస్ట్ 1750 నుంచి 2022, 2023 వరకు ఎవరైతే ఎమిట్ చేశారో ఎక్కువగా, దే హ్యావ్ టు పే, ద పొల్యూటర్ హ్యాస్ టు పే. అంటే యుఎస్ మస్ట్ పే అని చెప్పేసి ఇండియా అంటుంది అనమాట. ఓకే, సో ఎందుకు అని అంటే 75% ఆఫ్ ది కార్బన్ స్పేస్ ఏదైతే పోయిందో, మనం ఆల్రెడీ ఆ డయాగ్రామ్ లో చూసాం కదా, 75% ఆఫ్ ది కార్బన్ స్పేస్ ఏదైతే పోయిందో అది ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే ఎమిట్ చేశాయి జిహెచ్జీస్. రిమైనింగ్ కార్బన్ బడ్జెట్ ఏదైతే 25% ఉందో దాంట్లో మాత్రమే ఇండియాకి, గ్లోబల్ సౌత్ కి షేర్ వచ్చింది. అంటే ప్రస్తుతం ఉన్న కార్బన్ స్పేస్ లో మాకే హక్కు ఉంది అని చెప్పేసి ఇండియా అంటుంది. అండ్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ లో చూసుకుంటే కూడా ఇండియా సమ్వేర్ హియర్. సో ఇండియా అనేది ఎక్కడో కింద ఉంది, యుఎస్ఏ చాలా పైన ఉంది, చైనా, EU అనేవి చాలా పైన ఉన్నాయన్నమాట ఇఫ్ యూ ఆర్ క్యాలిక్యులేటింగ్ ద పర్ క్యాపిటల్ ఎమిషన్స్. సో అందుకే ఇండియా ఏం చెప్తుంది, పర్ క్యాపిటల్ ఎమిషన్స్ ని క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, టోటల్ నేషన్ యావరేజ్ అనేది తీయకండి, పర్ క్యాపిటల్ ఎమిషన్స్ లో ఎవరు ఎక్కువగా ఎమిట్ చేస్తున్నారు అనేది చూసుకొని దాన్ని బట్టి సొల్యూషన్స్ ని తీసుకురండి అని చెప్పేసి ఇండియా చెప్తుంది అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద సొల్యూషన్? ఓకే, మరి ఏం సొల్యూషన్ ఉంది?
ఈ క్లైమేట్ చేంజ్ ని ఇష్యూస్ ని మనం టాకిల్ చేయాలంటే. వన్ సచ్ సొల్యూషన్ ఈజ్ అడాప్టేషన్ అనమాట. అడాప్టేషన్ అనేది ఒక సొల్యూషన్. అంటే ఏంటి? యాంటిసిపేట్ ది అడ్వర్స్ ఎఫెక్ట్ అండ్ మినిమైజ్ ద డ్యామేజ్. అంటే ఏంటి? సో అడాప్టేషన్ అంటే ఏంటంటే, సో డ్యామేజ్ ఎంత జరుగుతుందో మనం చూసి ఆ డ్యామేజ్ కాకుండా చూడడానికి మనం ప్రయత్నాలు చేయాలి. సో క్లైమేట్ చేంజ్ ని తగ్గించడం కోసం కాకుండా క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఆ ఇంపాక్ట్ మన మీద పడకుండా మనం అలాంటి రెసిలియన్స్ ని పెంచుకోవాలి అని అడాప్టేషన్ చెప్తుంది. అంటే ఇండియా లాంటి కంట్రీస్ ఏమంటుంది అంటే, మేము వెంటనే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ కి వెళ్ళలేము, మేము వెంటనే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి కంప్లీట్ గా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్ళలేము, ఎందుకంటే మా దగ్గర అంత మనీ లేదు, మేము స్టిల్ డెవలపింగ్ నేషనే, మా దగ్గర చాలా పావర్టీ ఉంది, మా దగ్గర చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి, వాటన్నిటిని సాల్వ్ చేయాలి కాబట్టి మేము అడాప్టేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామని ఇండియా అండ్ గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటున్నాయి అనమాట. వెరాజ్ అదర్ కంట్రీస్ ఆర్ సేయింగ్ మిటిగేషన్. ఓకే, డెవలప్డ్ నేషన్స్ ఏమో మిటిగేషన్ గురించి అంటున్నాయి. మిటిగేషన్ అంటే ఏంటి? మిటిగేషన్ అంటే ఏంటంటే కంప్లీట్ గా రెన్యూవబుల్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవడం. ఓకే, కంప్లీట్ గా రెన్యూవబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అన్నిటిని కట్ డౌన్ చేసేయడం. ఓకే, అలాంటి మెజర్స్ ఏమో డెవలప్డ్ నేషన్స్ అంటున్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఉంది, వాళ్ళ హిస్టారికల్ కాంట్రిబ్యూటర్స్ కూడా వాళ్ళు హిస్టారికల్ గా కాంట్రిబ్యూట్ చేసినందుకే ఈరోజు డెవలప్డ్ అయ్యారు, అంత సంపాదించారు కాబట్టి మేము మిటిగేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని డెవలప్డ్ నేషన్స్ అంటున్నాయి. అంటే ప్రస్తుతం అయితే డెవలపింగ్ నేషన్స్ ఎక్కువగా అడాప్టేషన్ మీద ఫోకస్ చేస్తే డెవలపింగ్ నేషన్స్ మాత్రం మిటిగేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. అండ్ ఆల్సో క్లైమేట్ చేంజ్ ని తగ్గించాలంటే వీ హ్యావ్ టు స్టాప్ రిలీజింగ్ ద GHGs. సో కార్బన్ సింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచాలి, కార్బన్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించాలన్నమాట. ఓకే, కార్బన్ సింక్ అంటే ఏంటి? కార్బన్ ని పీల్ చేసుకునే ఏవైతే సోర్సెస్ ఉంటాయో వాటిని మనం కార్బన్ సింక్స్ అంటాం. కార్బన్ ఎక్కడి నుంచి అయితే రిలీజ్ అవుతుందో వాటిని మనం కార్బన్ సోర్సెస్ అంటాం. సో కార్బన్ సోర్సెస్ ని తగ్గించాలి, కార్బన్ సింక్స్ ని పెంచాలి. ఓకే, అండ్ లాస్ అండ్ డ్యామేజ్. సో ఏదైతే డెవలపింగ్ నేషన్ 75% కార్బన్ స్పేస్ మీరే కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి సో లాస్ అండ్ డ్యామేజ్ అనేది మీరు పే చేయాలి. అంటే ఏంటి? సో మీరు ఏదైతే లాస్ కలిగించారో దానికోసం మీరు పే చేయాల్సి ఉంటుంది. ఆ లాస్ ని మినిమైజ్ చేయడానికి దానికి కాంపెన్సేషన్ గా మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, దీంట్లో డెవలపింగ్ కంట్రీస్ ఒక స్టాండ్ మీద ఉంటాయి, డెవలప్డ్ నేషన్స్ కూడా ఒక స్టాండ్ మీద ఉంటాయి. సో డెవలపింగ్ నేషన్స్ ఏమంటున్నాయంటే అడాప్టేషన్ అండ్ లాస్ అండ్ డ్యామేజ్ అనేవి డిఫరెంట్ గా ఉండాలి అని. అంటే ఏంటి? ఇప్పుడు అడాప్టేషన్ ఏదైతే ఉంటుందో ఈ అడాప్టేషన్ అనే స్టాండ్ ఎవరిది? డెవలపింగ్ నేషన్స్ ది. ఓకే, డెవలపింగ్ నేషన్స్ ఏమంటున్నాయనంటే మేము అడాప్టేషన్ మెజర్స్ తీసుకోవాలన్నా మా దగ్గర డబ్బు లేదు, మేము అడాప్టేషన్ మెజర్స్ తీసుకోవాలంటే మాకు డబ్బు కావాలి, ఆ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో అది డెవలప్డ్ నేషన్సే మాకు ఇవ్వాలి అని డెవలపింగ్ నేషన్స్ అంటున్నాయి. అండ్ ఆల్సో దాంతో పాటు అడాప్టేషన్ ఫండ్ తో పాటు మీరు లాస్ చేసినందుకు గాను యూ హ్యావ్ టు పే. మీరు ఏదైతే లాస్ అండ్ డ్యామేజ్ చేశారో హిస్టారికల్ గా వాటికి కూడా మీరు పే చేయాలి, దీనికి పే చేయాలి, దీనికి కూడా పే చేయాలి, అడాప్టేషన్ కి పే చేయాలి, అండ్ లాస్ అండ్ డ్యామేజ్ కి కూడా సపరేట్ గా పే చేయాలి అని డెవలపింగ్ నేషన్స్ అంటున్నాయి. మరి డెవలప్డ్ నేషన్స్ ఏమంటున్నాయి అంటే మేము డబుల్ ఎందుకు పే చేయాలి, అడాప్టేషన్ లాస్ అండ్ డ్యామేజ్ అనేవి రెండు సేమే, మేము ఒకదానికే పే చేస్తామని డెవలప్డ్ నేషన్స్ అంటున్నాయి అనమాట. ఓకే, సో అది దెర్ ఇస్ అన్ ఇష్యూ బిట్వీన్ దిస్ బోత్ విత్ రెస్పెక్ట్ టు ది లాస్ అండ్ డ్యామేజ్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఇష్యూస్. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా ద క్రొనాలజీలోకి మళ్ళీ వెళ్ళిపోదాం. సో లెట్ us look at the details of this particular thing. ఓకే, ఈవెంట్స్ ని డీటెయిల్ గా మళ్ళీ చూసేద్దాం. ఓకే, మనం ఒక ఎన్వైరన్మెంటలిజం యొక్క క్రొనాలజీ చూసాం. దెన్ వీ హ్యావ్ కమింగ్ టు ద ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి, ద 4 మెయిన్ ఇంపార్టెంట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. దెన్ దాని తర్వాత క్లైమేట్ చేంజ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డెవలపింగ్ కి ఇంకా డెవలప్డ్ కంట్రీస్ మధ్యలో ఉన్న ఆ డిఫరెన్సెస్ గురించి కూడా మనం చూసాం. ద బేసిక్ థింగ్స్ వీ హావ్ సీన్. సో నవ్ లెట్స్ సీ. సో మనకి ఆల్రెడీ నేను చెప్పినట్టు 1760s లోనే 1700s లోనే మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయింది. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? బ్రిటన్ లో స్టార్ట్ అయింది మెయిన్ గా 1760s లో. ఓకే, దాని తర్వాత మళ్ళీ మెయిన్ గా మనకి ఫ్రాన్స్, జర్మనీ, USA లాంటి కంట్రీస్ లో కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది 1850s నుంచి మొదలైంది.
ఎర్లీ 1900s లో చూసుకుంటే యుఎస్ఎస్ఆర్ లాంటి కంట్రీస్ లో కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అందుకే నేను ఏం చెప్పాను, ఈ వీళ్ళందరూ ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్, అవునా? సో దీస్ పీపుల్ ఆర్ డెవలప్డ్. ఎందుకనంటే అంత ఎర్లీగా వాళ్ళ దగ్గర ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. దానికి తగ్గ ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆల్రెడీ వాళ్ళు పొందారు. ఓకే, సో దాని వల్లనే వాళ్ళు ఈరోజు డెవలప్డ్ నేషన్స్ గా మారారు. ఓకే, దే ఆర్ ద హిస్టారికల్ ఎమిటర్స్. సో ఏదైతే ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉందో, సో దాంట్లో మాస్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది, మెషిన్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో దానివల్ల పొల్యూషన్ పెరుగుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతాయి. సో దిస్ హ్యాస్ లెడ్ టు ద గ్లోబల్ వార్మింగ్. అందుకే వీళ్ళని మనం హిస్టారికల్ ఎమిటర్స్ అంటున్నాం. అందుకే లాస్ అండ్ డ్యామేజ్ కి పే చేయాలని అంటున్నాం. పొల్యూటర్ పే ప్రిన్సిపల్స్ ని తీసుకొచ్చాం. వీఆర్ ఆల్సో సేయింగ్ దట్ అడాప్టేషన్, డెవలపింగ్ కంట్రీస్ అడాప్టేషన్ చేసుకోవాలంటే దానికి కూడా మీరు పే చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్. ఓకే, సో అందుకే మనం ఏం అడుగుతున్నాం, నౌ దే హ్యావ్ టు ఫినాన్స్ టెక్నాలజీ. ఓకే, దే హ్యావ్ టు గివ్ ద ఫినాన్స్ ఇన్ ద టెక్నాలజీ టు టాకిల్ దిస్ పర్టికులర్ ఇష్యూస్. సో ఎవరికి ఇవ్వాలి? డెవలపింగ్ నేషన్స్ కి, లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కి ఈ పర్టికులర్ ఫినాన్స్ ని, టెక్నాలజీని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఓకే, సో అలా మనం వస్తున్న క్రొనాలజీలో వీ హ్యావ్ సీన్ ఫస్ట్ టైం స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అనేది 1972లో జరిగిందని నేను చెప్పాను మీకు. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అనేది యుఎన్ ద్వారా ఒక ఎన్వైరన్మెంటల్ ప్రోగ్రామ్ అనేది మనము ఫస్ట్ టైం జరుపుకున్నాం. ఓకే, సో మనకు అప్పటి వరకు డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ మూమెంట్స్ జరుగుతున్నాయి. సో ఎన్వైరన్మెంటల్ మీద, ఎన్వైరన్మెంటలిజం మీద, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద చాలా మటుకు అవేర్నెస్ అనేది ఆల్రెడీ వచ్చింది. అందుకే 1972లో ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ గా ఒక కాన్ఫరెన్స్ ని ఏర్పరచుకున్నాం. దట్ ఈస్ ఓన్లీ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. ఇండియా నుంచి ఇందిరాగాంధీ గారు వెళ్లారు. సో దాన్ని మనం యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్ అని కూడా అంటుంటాం అనమాట. వీల్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్. ఓకే, ఫస్ట్ టైం ఎన్వైరన్మెంట్ గురించి మనం గ్లోబల్ లెవెల్లో డిస్కస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, మెనీ కంట్రీస్ హ్యాస్ కమ్ టుగెదర్ ఇన్ దిస్ పర్టికులర్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. ఓకే, దీన్ని ఏమంటాము, వేరే పేరు ఏంటి అనేది కూడా మీకు ఇంపార్టెంటే. దట్ ఈస్ యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్ అని అంటుంటాం. సో దీంట్లో మనం ఎన్వైరన్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం అని ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ మనకి మెయిన్ గా ఒక మేనేజ్మెంట్ బాడీ, ఎన్వైరన్మెంట్ కోసం ఒక మేనేజ్మెంట్ బాడీని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దట్ ఈస్ యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, యుఎన్ఈపీ అంటే అదేదో ఒక డాక్యుమెంట్ అలా కాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ అ డాక్యుమెంట్ ఆర్ ఇట్స్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. యుఎన్ఈపీ అని అంటే ఏంటంటే ఇట్స్ అ మేనేజ్మెంట్ బాడీ అనమాట. యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్వైరన్మెంట్ లో అది ఫామ్ అయింది, ఆర్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ టైంలో ఫామ్ అయింది. దట్ ఈస్ యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నైరోబీలో ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద క్రోనాలజీ. 1972లో స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ లో ఇందిరాగాంధీ గారు వెళ్లారు. అక్కడ మనకి మెయిన్ గా ఫర్ ద ఫస్ట్ టైం ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ మీద డిస్కస్ చేసుకుని యుఎన్ఈపీని ఫామ్ చేసుకున్నారు. హూజ్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఎట్ నైరోబీ. అయితే ఏదైతే యుఎన్ఈపీ ఫామ్ అయిందో, ద యుఎన్ఈపీ విచ్ వాస్ ఫార్మ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్, సో ఇది ఎఫ్ఏఓతో అంటే ఏంటి, ఎఫ్ఏఓ అంటే ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనమాట. దీంతో కలిపి రెడ్ ప్లస్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసింది. సో దిస్ ఇస్ బేసికలీ స్పీకింగ్ అబౌట్ ల్యాండ్ డిగ్రేడేషన్, ఎఫారెస్టేషన్ గురించి మాట్లాడుతుంది. సో విచ్ వీఆర్ నాట్ గోయింగ్ ఇన్ టు డీప్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇన్ దిస్ పర్టికులర్ క్లాస్. ఈ రోజు క్లాస్ ఎజెండా ఇది కాదు కాబట్టి వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ దాట్. అండ్ యుఎన్ఈపీ డబ్ల్యూఎంఓతో కలిపి, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ తో కలిపి ఐపీసీసీని కూడా ఫామ్ చేసింది. ఐపీసీసీ అంటే ఏంటంటే ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే ఒక బాడీని ఏర్పరిచింది. సో ఈ ఐపీసీసీ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ఇట్ విల్ పబ్లిష్ వేరియస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ అనమాట. ఓకే, సో ఇది బేసిక్ గా రీసెర్చ్ యాక్టివిటీస్ చేయదు, బట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చేసిన రీసెర్చ్ ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ని ఐపీసీసీ రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, సో యుఎన్ఈపీ ఎఫ్ఏఓతో కలిసి రెడ్ ప్లస్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తే, యుఎన్ఈపీ డబ్ల్యూఎంఓతో కలిసి ఐపీసీసీని ఫామ్ చేసింది, విచ్ విల్ యాక్చువల్లీ రిలీజ్ లాట్ ఆఫ్ రిపోర్ట్స్. ఓకే, అండ్ ఆల్సో ఇదే స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ లో ప్రికాషనరీ ప్రిన్సిపల్స్ అని, పొల్యూటర్ పే ప్రిన్సిపల్స్ అనేవి కూడా ముందుకు వచ్చాయి. ఓకే, పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అంటే తెలుసు, ప్రికాషనరీ ప్రిన్సిపల్ అంటే కూడా ఐ హోప్ యూ పీపుల్ నో దాట్. ఓకే, వీటి గురించి కూడా మనకి చర్చలోకి వచ్చాయన్నమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1972 స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈజ్ ఇన్ 1987. సో మీరు క్రొనాలజీని గుర్తు పెట్టుకుంటున్నారని నేను అనుకుంటున్నా. సో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ రాచెల్ కార్సన్ యొక్క బుక్ ఆఫ్ 1960s. అది రాసిన తర్వాత ఎన్వైరన్మెంటల్ మూమెంట్ ఆర్ ఎన్వైరన్మెంటల్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి భూమిలోకి వచ్చాయని చెప్పాను.
1970s కల్లా వరల్డ్ వైడ్ గా ఎన్వైరన్మెంటలిజం అనేది పాపులర్ అయింది. లాట్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్ లో, డెవలపింగ్ నేషన్స్ లో మూమెంట్స్ అనేవి జరిగాయి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి జరిపారు. దాని తర్వాత 1972లో ఫర్ ద ఫస్ట్ టైం మనము యుఎన్ ద్వారా ఒక కాన్ఫరెన్స్ ని ఎన్వైరన్మెంట్ మీద మనము తీసుకొచ్చాం. దాన్నే మనం ఏమంటున్నాం, స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అంటున్నాం. 1972లో జరిగిన ఈ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ లోనే యుఎన్ఈపీ అనే ఒక మేనేజింగ్ అథారిటీని మనం ఫామ్ చేసుకున్నాము. దాంతో పాటు పొల్యూటర్ పే ప్రిన్సిపల్ అండ్ ప్రికాషనరీ పే ప్రిన్సిపల్స్ అనేవి కూడా మనము తీసుకొచ్చుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఈజ్ ఇన్ 1987. ఓకే, సో 1987లో వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఏమంటాం, వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ రిలీజ్ సంథింగ్ కాల్డ్ as బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్. సో ఈ బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక టర్మ్ ని డిఫైన్ చేశారనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టర్మ్ ని బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ లో డిఫైన్ చేయడం జరిగిందనమాట. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫుల్ఫిల్లింగ్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రెసెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ఫ్యూచర్ జనరేషన్. సో మనం ఏదైతే నీడ్స్ ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయాలి, కానీ ఫ్యూచర్ జనరేషన్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్ కి కావాల్సిన రిసోర్సెస్ ని మనం డిప్లీట్ చేయకూడదు ఇప్పుడు అని చెప్పేదే సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నమాట. సో దీన్ని ఫర్ ద ఫస్ట్ టైం బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ లో వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక పర్టికులర్ కమిషన్ హ్యాస్ డిఫైన్డ్ దిస్ పర్టికులర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ త్రూ బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్. ఓకే, సో దాని తర్వాత జరిగిన మేజర్ ఇన్సిడెంట్స్ ఏంటంటే స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ 1972లో జరిగింది కదా, కరెక్ట్ 20 years తర్వాత మనకి 1992లో ఎట్ రియో డి జెనైరోలో మనకి ఎర్త్ సమిట్ అనేది జరిగిందనమాట. ఓకే, సో 1972 తర్వాత 1987లోనేమో ఓకే బ్రంట్ ల్యాండ్ రిపోర్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక టర్మ్ ని డిఫైన్ చేసింది. దాని తర్వాత 1972 నుంచి క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్ 20 years కి 1992లో మనకి రియో కాన్ఫరెన్స్ ఆర్ రియో ఎర్త్ సమిట్ ఆర్ యుఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అని అంటూ ఉంటాం అనమాట. ఎప్పుడు జరిగింది? 1992లో జరిగింది. ఎక్కడ జరిగింది? రియో డే జెనైరోలో జరిగింది. ఓకే, ఐ హోప్ ఇక్కడ వరకు అర్థమైందని నేను అనుకుంటున్నా. లెట్స్ సీ ద ఫర్దర్ థింగ్. సో ఈ రియో ఎర్త్ సమిట్ ఏదైతే మనం 1992లో జరుపుకున్నామని చెప్పాను, సో దీంట్లో జరిగిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అనేవి మనం ఫామ్ చేసుకున్నాం. సో ఆ కన్వెన్షన్స్ ఏంటంటే ఒకటి UNFCCC, ఓకే, యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ UNCBD, దట్ ఈస్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఓకే, నెక్స్ట్ UNCCD, దట్ ఈస్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ ద డెజర్టిఫికేషన్. సో ఇవి మీకు నోటికి రావాలి. ఓకే, సో ఒక దగ్గర రాసి పెట్టుకోండి. సో యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ ద డెజర్టిఫికేషన్. సో మీరు గమనించినట్టయితే నేను ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ చెప్పినప్పుడు ఐ హ్యావ్ టోల్డ్ యూ దాట్ వన్ సచ్ అన్ ఇష్యూ ఇస్ రిలేటెడ్ టు క్లైమేట్ చేంజ్, దానికి సంబంధించిన బాడీని ఫామ్ చేసుకున్నాం, దట్ ఈస్ UNFCCC. అనదర్ ఇష్యూ ఇస్ అబౌట్ బయోడైవర్సిటీ థ్రెట్ అని చెప్పాను, దానికి సంబంధించి యునైటెడ్ నేషన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఓకే, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీని ఫామ్ చేసుకున్నాం. అనదర్ ఇష్యూ ఇస్ ల్యాండ్ డిగ్రేడేషన్ అని చెప్పాను, సో దానికి సంబంధించి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కంబాటింగ్ ద డెజర్టిఫికేషన్ అనే ఒక బాడీని కూడా మనం ఫామ్ చేసుకున్నాం. సో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో అవి గ్లోబల్ ఇష్యూస్ కాబట్టే మనకి గ్లోబల్ లెవెల్లో జరిగిన రియో ఎర్త్ సమిట్ లో ఈ 3 బాడీస్ ఆర్ 3 కన్వెన్షన్స్ అనేవి వాటిని ట్యాకిల్ చేయడానికి ఫామ్ అవ్వడం జరిగింది. దీంతో పాటు మనకి ఇందులో జరిగిన అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఎజెండా 21 అనేది మనం తీసుకొచ్చాం. సో 21 ఈజ్ రిప్రజెంటింగ్ ద 21st century. 21st centuryలో మనం స్టార్టింగ్ లోనే వీ హ్యావ్ టు యాక్చువల్లీ అటైన్ ద గోల్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ ని పెట్టుకున్నాం, బట్ వీ మియర్లీ ఫెయిల్డ్. ఓకే, సో ఈ ఎజెండా 21 లో భాగంగానే 2000 కల్లా బై 2000 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ని మనము అచీవ్ చేయాలన్న ఒక టార్గెట్ ని కూడా మనం పెట్టుకోవడం జరిగింది. సో ఏమని పెట్టుకున్నామనంటే 2000 నుంచి 2015 లోపు మనం అచీవ్ చేసేయాలి. బట్ మనకు తెలుసు MDGs అనేవి సక్సెస్ఫుల్ గా కాలేవు. అందుకే మళ్ళీ మనం ఏం చేసామనంటే MDGs ని SDGs తో రిప్లేస్ చేసి 2015 నుంచి 2030 లోపు మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి ఒక 17 గోల్స్ ని తీసుకురావడం జరిగింది, విచ్ వీ హ్యావ్ టు అచీవ్ బై 2030. ఓకే,
ఐ హోప్ మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో మనం 1960s లో ఎన్వైరన్మెంటల్ మూమెంట్స్ అనేవి ఫేమస్ అయ్యని చెప్పాను. సో 1970s కల్లా మూమెంట్ హ్యాస్ బికమ్ వరల్డ్ వైడ్. దాని తర్వాత 1972లో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడే మనకి పొల్యూటర్ పే ప్రిన్సిపల్, ప్రికాషనరీ ప్రిన్సిపల్, యుఎన్ఈపి ఇవన్నీ ఫామ్ అయ్యాయి. 1972 తర్వాత మనకి బ్రంట్లెండ్ రిపోర్ట్ అనేది 1980s లో వచ్చింది. దాని తర్వాత 1992లో రియో ఎర్త్ సమిట్ అనేది జరిగింది. ఈ రియో ఎర్త్ సమిట్ లో 3 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఒకటి UNFCCC దట్ ఈస్ అబౌట్ క్లైమేట్ చేంజ్, ఒకటి UNCBD దట్ ఈస్ అబౌట్ బయోడైవర్సిటీ, ఒకటి UNCCC దట్ ఈస్ అబౌట్ టు కంబాట్ ద డెసర్టిఫికేషన్, టు ప్రివెంట్ ద డెసర్టిఫికేషన్. ఓకే, సో మనకి ఈ పర్టికులర్ 3 కన్వెన్షన్స్ తో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం అజెండా 21 అనేది తీసుకొచ్చాం. ఇందులో భాగంగానే MDGs దట్ ఈస్ మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం 2015 కల్లా అచీవ్ చేయాలనుకున్నాం, బట్ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్. సో దాన్ని రిప్లేస్ చేస్తూ SDGs ని 2015లో తీసుకొచ్చాం, విచ్ వీ హ్యావ్ టు అచీవ్ బై 2030. సో ఇందులో మనకి 17 గోల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో దిస్ ఇస్ ద క్రొనాలజీ. ఆన్ ద అదర్ హ్యాండ్ దీంతో పాటు ఇదే పర్టికులర్ ప్యారిస్ సమిట్ రియో ఎర్త్ సమిట్ లో మనము GEF దట్ ఈస్ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో బేసిక్ గా గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీస్ గురించి నేను నెక్స్ట్ స్లైడ్ లో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇందులో మనం తీసుకొచ్చిన ఫస్ట్ బాడీ ఏమని చెప్పాను? సో ఫస్ట్ బాడీ ఈస్ ద UNFCCC. UNFCCC ఈజ్ ద ఫస్ట్ బాడీ అని చెప్పాను, అవునా? సో ఈ పర్టికులర్ UNFCCC ఏదైతే ఉంటుందో దిస్ UNFCCC, సో దీంట్లో ఎవరైతే పార్టీస్ ఉంటారో, పార్టీస్ ఆర్ నథింగ్ బట్ ద డిఫరెంట్ కంట్రీస్. సో ద డిఫరెంట్ కంట్రీస్ హు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఏవైతే డిఫరెంట్ కంట్రీస్ UNFCCC లో ఉన్నాయో వాటినే మనం పార్టీస్ అని అంటాము. సో ఈ పార్టీస్ డెసిజన్ మేకింగ్ కోసం ఒక కాన్ఫరెన్స్ ని ఎవ్రీ ఇయర్ హెల్డ్ చేస్తాయి. దాన్నే మనం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటూ ఉంటాం అనమాట. ఐ హోప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటి, ఈ UNFCCC ఎప్పుడు ఫామ్ అయింది, ఎందుకు ఫామ్ అయింది అనేది అర్థమైందని ఇప్పుడు అనుకుంటున్నా. సో దీంట్లో భాగంగానే మనకి 2 ప్రోటోకాల్స్ అనేవి ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి కియోటో ప్రోటోకాల్, ఇంకొకటి వచ్చేసి ప్యారిస్ అగ్రిమెంట్. డోంట్ వరీ, నేను దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేస్తాను కమింగ్ స్లైడ్స్ లో. నెక్స్ట్ UNFCCC ఈ రోజు మన టాపిక్ యొక్క ఎజెండా కాబట్టి దీని గురించి కొద్దిసేపు పక్కన పెట్టి సెకండ్ బాడీకి వెళ్దాం. దట్ ఈస్ UNCBD, దట్ ఈస్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సో దీంట్లో కూడా మనకి మెయిన్ గా 2 ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే బైండింగ్ ప్రిన్సిపల్స్ అనమాట. ఖచ్చితంగా కంట్రీస్ హ్యాస్ టు ఫాలో ఇట్ ప్రోటోకాల్స్ అంటే. ఓకే, సో ఒకటి వచ్చేసి కార్టిజనా ప్రోటోకాల్, ఇంకోటి వచ్చేసి నగోయా ప్రోటోకాల్. సో ఈ కార్టిజనా ప్రోటోకాల్ ఈజ్ అబౌట్ లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్. లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటంటే ఏవైతే ఆర్గానిజమ్స్ మనం జెనెటికల్ గా చేంజ్ చేసి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాంట్లో తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో ఈ కార్టిజనా ప్రోటోకాల్ లో మెన్షన్ చేసి ఉంటాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ నగోయా ప్రోటోకాల్. సో నగోయా ప్రోటోకాల్ ఇట్ యాక్చువల్లీ డీల్స్ విత్ ది షేరింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బెనిఫిట్స్. సో మనం ఏదైతే బయోడైవర్సిటీలో రీసెర్చ్ చేసినప్పుడు ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేస్తామో ఆ ఫైండ్ అవుట్ చేసిన ఆ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వీ హ్యావ్ టు షేర్ ఈక్వల్లీ అనమాట. ఒకవేళ అలా షేర్ చేయకుండా అవి మన కోసమే వాడుకున్నట్టయితే దాన్ని మనం బయోపైరసీ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో దీని గురించి మనం నెక్స్ట్ క్లాసెస్ లో ఎప్పుడైనా డీల్ చేసుకుందాం. సో ఎజెండా ఇస్ నాట్ అబౌట్ UNCBD కాబట్టి జస్ట్ అలా నేను మీకు ఒక ఓవర్వ్యూ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా. సో బేసిక్ గా UNCBD ఏదైతే ఉంటుందో ఇది 3 ప్రిన్సిపల్స్ మీద వర్క్ చేస్తుంది. దట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ, సస్టైనబుల్ యూజ్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్. సో ఏదైతే రీసెర్చ్ చేస్తామో ఆ రీసెర్చ్ వల్ల కలిగే ఉపయోగాలు ఏవైతే ఉంటాయో వాటిని ఈక్విటబుల్ గా అన్ని కంట్రీస్ కి షేర్ చేయాలి అనేది 3rd ప్రిన్సిపల్. సో దాంట్లో భాగంగానే మనము నగోయా ప్రోటోకాల్ ని తీసుకొచ్చాం. సో నగోయా ప్రోటోకాల్ లో మనం ఐచి టార్గెట్స్ అనేవి అచీవ్ చేయాల్సి ఉంటుంది బై 2020. బట్ ఆ ఐచి టార్గెట్స్ లో 20 టార్గెట్స్ ఉంటాయి, అవి మేము అచీవ్ చేయలేము మనము. అందుకే దాన్ని రిప్లేస్ చేస్తూ కున్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది తీసుకొచ్చాం. ఓకే, సో ప్యారిస్ ఏమంటారు UNFCCC లోనేమో మనకి 2 ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి కియోటో ప్రోటోకాల్, ఒకటి ప్యారిస్ అగ్రిమెంట్ అని చెప్పాను. UNCBD లో కార్టిజనా ప్రోటోకాల్ అండ్ నగోయా ప్రోటోకాల్. నగోయా ప్రోటోకాల్ లో ఐచి టార్గెట్స్ ఉన్నాయి, ఐచి టార్గెట్స్ ని అచీవ్ చేయలేం కాబట్టి కున్మింగ్ మాంట్రియల్ ప్రోటోకాల్ ని తీసుకొచ్చాం. ఓకే, ఐ హోప్ ఇక్కడ వరకు క్లియర్ ఉందని అనుకుంటున్నా. నెక్స్ట్ థర్డ్ బాడీ ఏమని చెప్పాను? థర్డ్ బాడీ ఈజ్ UNCCD, దట్ ఈస్ యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ టు కంబాట్ డెసర్టిఫికేషన్. దిస్ ఇస్ ద థర్డ్ బాడీ. ఓకే, ఈ థర్డ్ బాడీ ఏదైతే ఉందో ఇది డెజర్టిఫికేషన్ ని తగ్గించడం అనేది దీని యొక్క టార్గెట్.
సో 2030 కల్లా మనం ఏదైతే బయోడైవర్సిటీ ఏదైతే ల్యాండ్ లూజ్ అయ్యామో దాన్ని అంతా మళ్ళీ రీజనరేట్ చేయాలి అని ఒక టార్గెట్ ని పెట్టుకున్నాం. సో దట్ ఈస్ రిలేటెడ్ టు బాండ్ ఛాలెంజ్ అని అంటుంటాం. అగైన్ టుడేస్ ఎజెండా ఇస్ నాట్ అబౌట్ యుఎన్సిసిడి, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్లీ డిస్కస్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఇప్పుడు మనము UNFCCC గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. సో మీరు ప్రీవియస్ స్లైడ్ గుర్తు తెచ్చుకుంటే ఐ హ్యావ్ టోల్డ్ యూ దాట్ ఈ పర్టికులర్ రియో కాన్ఫరెన్స్ లో 3 కన్వెన్షన్స్ తో పాటు ఎజెండా 21 తో పాటు there is something other thing that was framed, that is nothing but global environment facility అనేది ఫామ్ అయింది అని చెప్పాను. సో బేసిక్ గా దిస్ డీల్స్ విత్ అబౌట్ ది ఫండింగ్ మెకానిజం అనమాట. ఏదైతే మనం ప్రాబ్లమ్స్ క్లైమేట్ చేంజ్ గురించి తీసుకున్న స్టెప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ట్యాకిల్ చేయడానికి వీ నీడ్ అ ప్రాపర్ ఫండింగ్ మెకానిజం. దానికోసమే మనము ఈ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫండ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో బేసిక్ గా దీన్ని మేనేజ్ చేసేది ఎవరు అంటే వరల్డ్ బ్యాంక్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో మేనేజ్డ్ బై GEF కౌన్సిల్ అనేది ఉంటుంది. ఇంట్లో 32 మెంబర్స్ ఉంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ డెవలప్డ్ నేషన్స్ ఆల్సో, డెవలపింగ్ నేషన్స్ ఆల్సో, అండ్ అదర్ నేషన్స్ కూడా ఉంటాయి. సో బేసికల్ గా దీంట్లో తీసుకునే డెసిజన్స్ అన్ని కన్సెన్సస్ ఓరియంటెడ్ డెసిజన్స్, అంటే కలిసి కట్టుగా తీసుకున్న నిర్ణయాలన్నమాట. సో అండ్ ఆల్సో ఈ 32 మెంబర్స్ లో రొటేటింగ్ బేస్డ్ మెంబర్షిప్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, బంగ్లాదేశ్ ఇవన్నీ ఒక పర్టికులర్ బ్లాక్ లో ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఇండియా మెంబర్ గా ఉంటే నెక్స్ట్ బంగ్లాదేశ్ ఉంటుంది, నెక్స్ట్ నేపాల్ ఉంటుంది, అలా ఉంటాయి అనమాట. సో దట్ ఈస్ రొటేటింగ్ మెంబర్షిప్. ఓకే, అయితే ఇది ఎవరెవరికి గ్రాంట్స్ ఇస్తుంది అని అంటే ఇట్ గ్రాంట్స్ ఫర్ బయోడైవర్సిటీ డ్యామేజ్ ఏదైనా అయితే దానికోసం ఏదైనా స్టెప్స్ తీసుకున్న దానికి గ్రాంట్స్ ఇవ్వడం, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని ట్యాకిల్ చేయడానికి, రెడ్ అంటే ఈ పర్టికులర్ డిగ్రేడేషన్ ఆఫ్ ల్యాండ్ గురించి, ఓకే, వీటన్నిటి గురించి పర్టికులర్ GEF ఏదైతే ఉందో ఇట్ విల్ గివ్ ద గ్రాంట్స్. అండ్ ఆల్సో స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో బేసిక్ గా కమ్యూనిటీ బేస్డ్ అప్రోచ్ టు ట్యాకిల్ విత్ ద క్లైమేట్ చేంజ్ ఆర్ ఎనీ అదర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ, కమ్యూనిటీ బేస్డ్ అప్రోచెస్ తో ముందుకు వస్తే స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ ద్వారా గ్రాంట్స్ అనేవి వాళ్ళకి ఇస్తూ ఉంటారన్నమాట GEF. అండ్ ఆల్సో బేసిక్ గా ఈ GEF అనేది ఇట్ టాకిల్స్ అబౌట్ ది స్టెప్స్ దట్ ఆర్ టేకెన్ అండర్ UNFCCC. సో ఈ 3 కన్వెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, క్లైమేట్ చేంజ్ కన్వెన్షన్, బయోడైవర్సిటీ కన్వెన్షన్ అండ్ డెజర్టిఫికేషన్ రిలేటెడ్ కన్వెన్షన్స్ కి కూడా వాళ్ళు తీసుకున్న స్టెప్స్ కి మనీ అనేది ఫండింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. మినమాటా కన్వెన్షన్ కి కూడా ఇస్తుంది. మినమాటా కన్వెన్షన్ ఈజ్ అబౌట్ డిక్రీజింగ్ ద మర్క్యూరీ లెవెల్స్ అనమాట. ఓకే, దానికి కూడా ఫండింగ్ అనేది ఇస్తుంటుంది. దీంతో పాటు స్టాక్ హోమ్ కన్వెన్షన్ కి కూడా ఇస్తుంది. సో దిస్ ఇస్ నాట్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. సో గమనిస్తే స్టాక్ హోమ్ కన్వెన్షన్ ఇది, దిస్ ఇస్ అబౌట్ ద పర్సిస్టింగ్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అనమాట. ఓకే, వీటికి కూడా ఇస్తుంది. సో బేసిక్ గా GEF గివ్ ఫండ్స్ టు UNFCCC తీసుకున్న స్టెప్స్ కి, UNCBD కి, UNCCD కి, మినమాతా కన్వెన్షన్ కి అండ్ ఆల్సో స్టాక్ హోమ్ కన్వెన్షన్ కి. ఓకే, అండ్ ఆల్సో మనకి దీంతో పాటు దీంట్లో స్పెషల్ క్లైమేట్ చేంజ్ ఫండ్ అని ఉంటాయి, లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఫండ్స్ అనేవి కూడా ఉంటాయి అనమాట GEF లో భాగంగా. ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ మల్టీలేటరల్ ఫండ్ టు డీల్ విత్ ఆల్ ద డైమెన్షన్స్ ఆఫ్ ది ఎన్వైరన్మెంటల్ హెల్త్ అని చెప్పొచ్చు. అంటే మనకు బయోడైవర్సిటీ గురించి చూస్తుంది, డెజర్టిఫికేషన్ గురించి చూస్తుంది, క్లైమేట్ చేంజ్ గురించి చూస్తుంది, అండ్ మర్క్యూరీ లెవెల్, స్టాక్ హోమ్ కన్వెన్షన్, ఇలా డిఫరెంట్ ఎన్వైరన్మెంటల్ హెల్త్ గురించి ఉన్న థ్రెట్స్ ని కాపాడడానికి, వాటి నుంచి మనము ఓకే బయటపడడానికి ఫండింగ్ మెకానిజం అనేది GEF చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో ఈ 3 బాడీస్ లో మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే UNFCCC గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే కాప్ మీటింగ్స్ ఆర్ రిలేటెడ్ టు UNFCCC ఓన్లీ. సో బేసిక్ గా మనకి కాప్ అంటే ఏంటంటే, సో UNFCCC లో ఉన్న డిఫరెంట్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని మనము పార్టీస్ ఆఫ్ దిస్ పర్టికులర్ UNFCCC అని అంటుంటాం. ఈ పర్టికులర్ నేషన్స్ ని పార్టీస్ అంటున్నాం కాబట్టి వాళ్ళు తీసుకొచ్చే కాన్ఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, యాన్యువల్ గా కాన్ఫరెన్సెస్ అనేవి కండక్ట్ చేసుకుంటారు, వాటిని మనం కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్ అని అంటూ ఉంటాం. సో బేసిక్ గా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ అ గవర్నింగ్ బాడీ అనమాట. ఇందులోనే మనకి డిఫరెంట్ డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారనమాట. ఓకే, సో మనకి ఇలా డిఫరెంట్ కాప్స్ అనేవి జరిగాయి. లేటెస్ట్ గా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే COP29 అనమాట. ఓకే, సో మనకి ఇప్పటివరకు COP28 వరకు జరిగాయి. 2023లో COP28 జరిగింది అండ్ నా COP29 అనేది రన్ అవుతుంది. సో COP ఇస్ అ గవర్నింగ్ బాడీ. UNFCCC కింద జరిగే మీటింగ్స్ అన్ని కాప్ కింద జరుగుతాయి, కాప్ అనే నేమ్ కింద జరుగుతాయి. సో కాప్ కి దానికి స్పెసిఫిక్ మీనింగ్ అంటూ లేదు, ఇట్స్ షార్ట్ కట్. కాన్ఫరెన్సెస్ ఆఫ్ పార్టీస్ ని కాప్ అని అంటూ ఉంటాం షార్ట్ కట్ లో. నెక్స్ట్ మనకి నేను ఆల్రెడీ చెప్పాను UNFCCC లో మనకి 2 ప్రోటోకాల్స్ ఉంటాయి, ఒకటి కియోటో ప్రోటోకాల్, ఒకటి ప్యారిస్ అగ్రిమెంట్ అని. వీటి గురించి మనం డీటెయిల్ గా చూస్తాము. బట్
కియోటో ప్రోటోకాల్ అండ్ ప్యారిస్ అగ్రిమెంట్ కోసం కూడా మనం డిఫరెంట్ టైమ్స్ లో మీట్ అవ్వం. ఎప్పుడైతే ఆల్మోస్ట్ కియోటోలో ఉన్న వాళ్ళు, ప్యారిస్ లో ఉన్న వాళ్ళు, UNFCCC లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ సేమ్ మెంబర్సే. ఒక 1-2 మెంబర్స్ అటు ఇటు ఉంటారు. కాబట్టి కియోటో ప్రోటోకాల్ యొక్క ఎజెండాస్ ని కూడా మనము ఈ పర్టికులర్ కాప్ మీటింగ్స్ లోనే జరుపుతాం. సో కానీ వాటిని CMP అనే నేమ్ తో జరుపుతాం. ప్యారిస్ అగ్రిమెంట్ నేమో CMA అనే పేరుతో జరుపుతాం అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో దిస్ ఇస్ అబౌట్ ది ఆపరేటింగ్ మెకానిజమ్స్. సో ఇందులో భాగంగా ఎవ్రీ ఇయర్ మనకు కాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పాను కదా. ఓకే, కాప్స్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి అనమాట. దే విల్ మీట్ ఎవ్రీ ఇయర్ అన్లెస్ ద పార్టీస్ డిసైడ్. ఓకే, పార్టీస్ వద్దు అనుకునే వరకు వాళ్ళు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మీట్ అవుతూ ఉంటారనమాట. సో నార్మల్ గా దే విల్ మీట్ ఇన్ ద డిఫరెంట్ ప్లేసెస్, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్ లో మీట్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ కాప్ వచ్చేసి మనకి బర్లిన్ జర్మనీలో జరిగింది 1995లో. 1995లో COP1 దట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 1 అనేది జరిగింది అనమాట. సో నెక్స్ట్ COP3 అనేది ఇంపార్టెంట్. సో దీంట్లోనే మనం కియోటో ప్రోటోకాల్ అనే దాన్ని మనం తీసుకురావడం జరిగింది. సో దీని గురించి మనం డీటెయిల్ గా చూస్తాం. COP7 ఏదైతే ఉంటుందో దాన్ని 2001లో తీసుకొచ్చాం. సో దిస్ స్పీక్స్ అబౌట్ మరకేష్ అకార్డ్స్. COP8 ఏదైతే ఉంటుందో ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియాలో జరిగిన కాప్ మీటింగ్ ఏంటి అని అంటే మనకి COP8 అనమాట, విచ్ హెల్డ్ ఇన్ 2002 న్యూఢిల్లీలో జరిగింది. ఇక్కడ మనం ఢిల్లీ డిక్లరేషన్ అనే దాన్ని తీసుకొచ్చాము. ఓకే, ఢిల్లీ డిక్లరేషన్ లో ఏం చెప్పామనంటే డెవలప్మెంట్ నీడ్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, వాట్ ఎవర్ ది నీడ్స్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ, డెవలపింగ్ నేషన్స్ ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటన్నిటి కోసం డెవలపింగ్ నేషన్సే, ఓకే, డెవలపింగ్ నేషన్స్ ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటి కోసం ఖచ్చితంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది డెవలప్డ్ నేషన్స్ చేయాలి మాకు, ఎందుకంటే మా దగ్గర అంత మనీ లేదు, మీరే మా కోసం పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ పర్టికులర్ ఢిల్లీ డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. సో దీని తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసి COP15 కోపెన్హేగన్ డెన్మార్క్ లో జరిగింది. COP14 పోలాండ్ లో జరిగింది. COP13 ఇండోనేషియాలో జరిగింది. ఇక్కడే మనకి బాలి రోడ్ మ్యాప్ అనేది ఉంటుంది. సో వీటిలో ఇంపార్టెంట్ డీటెయిల్స్ నేను నెక్స్ట్ స్లైడ్స్ లో చెప్తాను, డోంట్ వరీ. COP16 మెక్సికోలో జరిగింది. COP18 దోహా ఖతర్ లో జరిగింది. COP19 వార్సాలో జరిగింది. నెక్స్ట్ COP24 వచ్చేసి మనకి పోలాండ్ లో జరగడం జరిగింది అనమాట. నెక్స్ట్ COP21. సో అగైన్ నేను ఆల్రెడీ చెప్పాను, వన్ ఈజ్ ఇంపార్టెంట్ కియోటో అంటే, ఇంకొకటి ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఇంపార్టెంట్ అన్నాను కదా, అది COP21 మీటింగ్ అంటే ప్యారిస్ లో జరిగిన మీటింగ్ లోనే మనకు జరిగింది. నెక్స్ట్ COP26, COP27, 28 and 29. సో ఇలా డిఫరెంట్ కాప్ మీటింగ్స్ అనేవి జరిగాయి ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఓకే, సో ఇండియాలో ఎప్పుడు జరిగింది అని అంటే 2002లో COP8 అనేది జరిగింది. సో ఏం చేసాం అనగానంటే ఢిల్లీ డిక్లరేషన్ అనేది అడాప్ట్ చేసుకున్నాం. ఓకే, దిస్ స్పీక్స్ అబౌట్ ద టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్లైమేట్ చేంజ్ ఫ్రమ్ డెవలప్డ్ నేషన్స్ టు డెవలపింగ్ నేషన్స్. ఓకే, లెట్స్ సీ ఇంపార్టెంట్ కాప్స్ ఇన్ డీటెయిల్స్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాప్ మీటింగ్ వచ్చేసి COP number 3, దట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ, దట్ ఈస్ number 3. ఎక్కడ జరిగింది అని అంటే జపాన్ లో జరిగింది. ఇక్కడ మనం కియోటో ప్రోటోకాల్ అనే దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. 1997లో జరిగిన మీటింగ్ ఇది. ఓకే, సో దిస్ ఇస్ ద ఓన్లీ గ్లోబల్ ట్రీటీ దట్ ఈస్ గివింగ్ అ బైండింగ్ లిమిట్ ఆన్ ద GHGs రిడక్షన్. సో గ్రీన్ హౌస్ రిడక్షన్స్ మీద. సో ఇదొకటే గ్లోబల్ ట్రీటీ విచ్ ఇస్ హ్యావింగ్ అ బైండింగ్ లిమిట్స్, ఖచ్చితంగా రిడక్షన్ చేయాలి అన్న ఒక టార్గెట్స్ ఇచ్చింది మనకి కియోటో ప్రోటోకాల్. ఓకే, సో ఇండియా అనేది మనకి 2002లో, ఓకే, 2002లో దీన్ని రాటిఫై చేశాము. రాటిఫైయింగ్ అంటే ఏంటి అని అంటే, సో సైన్ చేయడం వేరు, రాటిఫై చేయడం వేరు. ఓకే, సో సైన్ చేయడం అంటే జస్ట్ ఒప్పుకోవడం, రాటిఫై చేయడం అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వడం. ఇంటర్నేషనల్ ఏవైతే ఎఫర్ట్స్ మనం ఒప్పుకుంటున్నామో నేషనల్లీ దానికోసం స్టెప్స్ ని తీసుకోవడమే రాటిఫికేషన్ అంటాం అనమాట. నెక్స్ట్ USA, కెనడా. USA అసలు దీంట్లో పార్టిసిపేటే చేయలేదు. సో USA అనేది దీంట్లో అసలు జాయిన్ అవ్వలేదు అనమాట. వెరాస్ కెనడా ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ విత్డ్రూ 2012లో ఈ పర్టికులర్ కియోటో ప్రోటోకాల్ నుంచి కెనడా అనేది విత్డ్రూ అయిపోయింది. ఓకే, అందుకే బేసిక్ గా ఇంపార్టెంట్ కంట్రీస్ లైక్ USA, కెనడా లాంటివి పార్టిసిపేట్ చేయలేవు కాబట్టి ఈ పర్టికులర్ కియోటో ప్రోటోకాల్ అనేది మియర్లీ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీంట్లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్ అనమాట. సో CBDR ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అంటే, సో మన టార్గెట్ సేమే, కామన్ టార్గెటే ఉంటుంది, కానీ బట్ వీ హ్యావ్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను, డెవలప్డ్ నేషన్స్ అండ్ డెవలపింగ్ నేషన్స్ ఆర్ డిఫరెంట్. ఎందుకు? డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో మేము
మా డెవలపింగ్ నేషన్స్ వీఆర్ నాట్ ద హిస్టారికల్ ఎమిటర్స్, మనం హిస్టారికల్ గా ఎమిట్ చేయలేదు కాబట్టి మా రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్ గా ఉండాలి. అండ్ ఆల్సో మా దగ్గర పావర్టీ లెవెల్ ఎక్కువగా ఉంది, మా దగ్గర ప్రాపర్ క్యాపిటల్ లేదు కాబట్టి మాకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్ గా ఉండాలి. మీరు డెవలప్డ్ ఆల్రెడీ, మీరు ఆల్రెడీ హిస్టారికల్ కాంట్రిబ్యూటర్స్ కాబట్టి డెవలప్డ్ నేషన్స్ కి డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి అని చెప్పేసి సిబిడిఆర్ ప్రిన్సిపల్ అనేది చెప్తుంది. We have a common goal, but we have a differentiated responsibilities, and these responsibilities should be differentiated based on the capabilities, with the respective capabilities. Okay, so this is the basic principle anamata. So manaki first time 1972 lo jarigina Stockholm conference lo important principles even cheppanu, polluter pay principles and precautionary principles, whereas COP3 lo jarigina Kyoto protocol important principles enti CBDR with respective capabilities. So Kyoto protocol లో 2 commitment periods అనేవి మనం పెట్టుకున్నాం. మనం ఏదైతే టార్గెట్స్ పెట్టుకున్నామో వాటిని రీచ్ అవ్వడానికి 2 commitment periods ని తీసుకొచ్చాం. ఒకటి 2008 నుంచి 2012 వరకు రీచ్ అయిపోవాలి, ఇంకొక కమిట్మెంట్ పీరియడ్ వచ్చేసి 2013 నుంచి 2020 వరకు ఎఫర్ట్స్ అనేవి తీసుకురావాలి. సో మెయిన్ గా ఇందులో భాగంగా ఒక 6 గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని రిడ్యూస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. దే ఆర్ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హెచ్ఎఫ్సీస్, perfluorocarbons and SF6. Okay, these are the 6 important GHGs we have tried to reduce as per Kyoto Protocol. There are 2 commitment periods unnai. One is till 2012, the other one is from 2013 to 2020. Okay. Okay, so CBDR principle అనేది ఉంటుంది based on respective capabilities అని చెప్పాను. అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్ గా డెవలప్డ్ నేషన్స్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, డెవలపింగ్ నేషన్స్ కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో బేసిక్ గా డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఈ పర్టికులర్ కియోటో ప్రోటోకాల్ ఒప్పుకుంటాయో వాటి మీద బైండింగ్ లిమిట్స్ అనేవి ఉంటాయి, బైండింగ్ టార్గెట్స్ అనేవి వాళ్ళు ఖచ్చితంగా అచీవ్ చేయాల్సిన టార్గెట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈ పర్టికులర్ డెవలప్డ్ నేషన్స్ దే హ్యావ్ టు గివ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది డెవలపింగ్ నేషన్స్ అండ్ ది లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్. సో లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కి అండ్ ఆల్సో డెవలపింగ్ నేషన్స్ కి వాళ్ళు ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పర్టికులర్ సిబిడిఆర్ ప్రిన్సిపల్ ని మనము లైమ్ లైట్ లోకి తీసుకురావడానికి బేసిక్ గా పర్టికులర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని డిఫరెంట్ అనెక్స్ కంట్రీస్ గా డివైడ్ చేయడం జరిగింది. సో వన్ ఈస్ ది అనెక్స్ 1 country, the second one is annex 2 country, another one is annex B, and the other one non-annex 1, and the LDCs, that is least developing countries. So least developing countries ki elanti targets undav. Basic ga they will actually take the financial support to do some efforts ante. Okay, on the other hand మనకి annex 1 countries అనే ఉంటాయి. annex countries అంటే బేసిక్ గా annex 1 countries లో బేసిక్ గా మనకి డెవలప్డ్ నేషన్స్ అండ్ ఎకనామీస్ ఇన్ ట్రాన్సిషన్స్ ఉంటాయి అనమాట. బేసిక్ గా ఆల్రెడీ డెవలప్డ్ అయిన స్టేట్స్ ఉంటాయి కదా, అవన్నీ annex 1 countries లో ఉంటాయి. సో ఈ annex 1 countries అనేవి 2 types గా డివైడ్ అవుతాయి. ఒకటి వచ్చేసి annex 2 and the other one is annex B. సో ఈ annex 1 countries ని 2 types గా మనం డివైడ్ చేసుకున్నాం. ఒకటి annex 2 and annex B. ఓకే, సో annex 2 ఏదైతే ఉంటుందో ఇట్స్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ annex 1 అండ్ ఆల్సో దీంట్లో కూడా డెవలప్డ్ కంట్రీసే ఉంటాయి. సో బేసిక్ గా ఇక్కడ ఉన్న డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో సో దీస్ ఆర్ గివింగ్ ఓన్లీ ద ఫైనాన్షియల్ సపోర్ట్ అండ్ ద టెక్నికల్ సపోర్ట్ అనమాట. సో ఈ annex 2 లో ఉన్న కంట్రీస్ విల్ గివ్ ద టెక్నికల్ సపోర్ట్ టు ద లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, annex B కంట్రీస్ లో ఏముంటాయనంటే దీస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ annex 1. వీటి మీద బైండింగ్ టార్గెట్స్ అనేవి ఉంటాయి. సో ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అవ్వాల్సిన టార్గెట్స్ అనేవి ఉంటాయి. అండ్ ది అదర్ కంట్రీస్ ఆర్ నాన్ annex 1 కంట్రీస్. సో ఇందులో బేసిక్ గా డెవలపింగ్ కంట్రీస్ అనేవి ఉంటాయి, వాటి మీద ఎలాంటి బైండింగ్ టార్గెట్స్ అనేవి ఉండవు. సో బేసిక్ గా annex 1 కంట్రీస్ ని 2 types గా డివైడ్ చేసుకున్నాం, annex 2 గా అండ్ ఆల్సో annex B గా. annex B మీదనేమో బైండింగ్ టార్గెట్స్ ఉంటాయి, annex 2 మీదనేమో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలి అన్న ఒక టార్గెట్ ఉంటుంది. నాన్ annex కంట్రీస్ లో డెవలపింగ్ నేషన్స్ ఉంటాయి. సో బేసిక్ గా వాటికి టార్గెట్స్ అనేవి ఉండవు. On the other hand LDCs అనేవి ఉంటాయి, వీటికి కూడా టార్గెట్స్ ఉండవు. They will receive the financial support from the annex 2 countries. Okay, so this is the classification based on CBDR principle. Okay, under the Kyoto Protocol. అయితే ఈ కియోటో ప్రోటోకాల్లో కొన్ని టార్గెట్స్ ని మనం పెట్టుకున్నాం, అవునా? సో annex B కంట్రీస్ గానీ annex 2 కంట్రీస్ గానీ ఓకే annex 1 కంట్రీస్ గానీ దే హ్యావ్ టు రీచ్ సమ్ టార్గెట్స్, అవునా? సో ఈ టార్గెట్స్ ని అచీవ్ చేయాలంటే డొమెస్టిక్ లెవెల్లో కొన్ని ఇనిషియేటివ్స్ అనేవి తీసుకురావచ్చు. లేదు డొమెస్టిక్ ఇనిషియేటివ్స్ అనేవి పాసిబిలిటీలో లేనప్పుడు దే కెన్ యాక్చువల్లీ కమ్ అప్ విత్ సమ్ ఇంటర్నేషనల్ మెకానిజమ్స్. ఓకే, ఇంటర్నేషనల్ మెకానిజమ్స్ ని మనము ఫ్లెక్సిబుల్ మార్కెట్ మెకానిజమ్స్ అని అంటాం అనమాట. ఓకే, వీటిని కూడా మనం కియోటో ప్రోటోకాల్ లోనే డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో వీటిని మనం ఏమంటాం? ఫ్లెక్సిబుల్ మార్కెట్ మెకానిజమ్స్. సో దీంట్లో 3 మెకానిజమ్స్ ఉంటాయి.
ఒకటి వచ్చేసి క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం, అదర్ వన్ ఇస్ ఎమిషన్ ట్రేడింగ్, అదర్ వన్ ఇస్ జాయింట్ ఇంప్లిమెంటేషన్. సో ఇవంటే ఏంటో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇస్ జాయింట్ ఇంప్లిమెంటేషన్. సో బేసిక్ గా ఒక అడ్వాన్స్ కంట్రీ ఉందనుకుందాం. పర్ సే లెట్స్ టేక్ జపాన్. ఓకే, జపాన్ అనేది ఒక అడ్వాన్స్ నేషనే మనకు తెలుసు. జపాన్ అనేది వాళ్ళ ఓన్ కంట్రీలో టార్గెట్స్ పెట్టుకొని ఈ పర్టికులర్ కియోటో ప్రోటోకాల్ బైండింగ్ టార్గెట్స్ ని అచీవ్ చేయలేకపోతుంది అనుకుందాం. సో అప్పుడు ఈ జపాన్ ఏం చేస్తుంది అని అంటే ఇంకొక అడ్వాన్స్ కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా తీసుకోండి. జపాన్ అనేది ఆస్ట్రేలియాకి వెళ్ళి ఆస్ట్రేలియాకి కాల్ చేసి ఏం చెప్తుంది అంటే ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంట్రీ. సో మీ పర్టికులర్ కంట్రీలో నేను గ్రీన్ టెక్నాలజీని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, దానివల్ల వచ్చే క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఈ పర్టికులర్ అడ్వాన్స్డ్ కంట్రీ దట్ ఇస్ జపాన్ అనేది ఆస్ట్రేలియాకి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా ఒప్పుకుంది అనుకోండి, జపాన్ ఏం చేయొచ్చు, ఇట్ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ది అడ్వాన్స్డ్ కంట్రీ దట్ ఇస్ బి, దట్ ఇస్ ఆస్ట్రేలియా. ఓకే, సో ఈ అడ్వాన్స్డ్ కంట్రీ బి దట్ ఇస్ ఆస్ట్రేలియా ఏదైతే ఉందో దాంట్లో ఇన్వెస్ట్ చేసినందుకు గాను ఓకే ఏదైతే లాభం ఉంటుందో దాంట్లో లాభాన్ని ఈ పర్టికులర్ జపాన్ కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చు అని అంటే జిహెచ్జి ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో నేను రెడ్యూస్ చేశాను, అందుకే నాకు ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ ని ఇవ్వండి. సో నేను నా కంట్రీస్ లో రెడ్యూస్ చేయలేకపోయాను, కానీ నేను వేరే కంట్రీ ఇంకో అడ్వాన్స్ కంట్రీలో, ఓకే ఇది ఓన్లీ రెండు అడ్వాన్స్డ్ కంట్రీస్ మధ్యలోనే జరుగుతుంది జాయింట్ ఇంప్లిమెంటేషన్ అనేది. సో నేను ఇంకో అడ్వాన్స్డ్ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేశాను, దానికి గాను నాకు ఏదైనా యూనిట్ ఇవ్వండి, ఏదైనా క్రెడిట్ ఇవ్వండి అని అంటే వాళ్ళకి ఏమి ఇస్తారు అంటే ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ అనేవి ఇస్తారు. ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ అనేవి కూడా దే ఆర్ ట్రేడబుల్. సో వాటిని ట్రేడ్ చేసి దానికి సంబంధించిన పాయింట్స్ ని ఆన్ చేసుకోవచ్చు జాయింట్ ఇంప్లిమెంటేషన్ ద్వారా. ఓకే, సో దిస్ ఇస్ వన్ మెకానిజం. సో ద సెకండ్ మెకానిజం ఇస్ క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అనమాట. సో క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం ద్వారా ఏం చేస్తారు అంటే ఒక అడ్వాన్స్డ్ కంట్రీ, ఫస్ట్ సే అగైన్ జపాన్, ఈసారి డెవలప్డ్ నేషన్ లో కాకుండా డెవలపింగ్ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంది అనుకుందాం. ఓకే, అప్పుడు కూడా దానికి ఒక క్రెడిట్ అనేది ఇస్తాం, దాన్ని మనం ఏమంటామంటే సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ అని అంటాం. ఓకే, సో సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ సర్టిఫికేట్ అని అంటాం. సో అడ్వాన్స్డ్ కంట్రీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈఆర్యూస్ దట్ ఈస్ ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ వస్తే, వెరాజ్ డెవలపింగ్ నేషన్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక డెవలప్డ్ నేషన్ వెళ్ళి ఒక డెవలపింగ్ నేషన్ లో ఇన్వెస్ట్ చేస్తే సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ సర్టిఫికేట్ అనేది వస్తుంది, అది కూడా ట్రేడబుల్ అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ ఫెనోమినా. మరి థర్డ్ ఫెనోమినా ఏంటంటే ఎమిషన్ ట్రేడింగ్ అనమాట. ఎమిషన్ ట్రేడింగ్ అంటే ఏంటంటే ఒక కంట్రీ ఏ ఉందనుకుందాం, ఇంకో కంట్రీ బి ఉందనుకుందాం, ఇద్దరికి టార్గెట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 అనే ఒక టార్గెట్ ని వాళ్ళు రీచ్ అవ్వాలనుకున్నారు. ఓకే, దే హ్యావ్ టు రీచ్ 100, దట్ ఈస్ బైండింగ్ టార్గెట్ అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏ అనేది బాగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి 110 పాయింట్స్ ని రీచ్ అయింది అనుకుందాం. వెరస్ కంట్రీ బి అనేది 90 పాయింట్స్ మాత్రమే రీచ్ అయింది, 10 పాయింట్స్ తక్కువ పడ్డాయి. సో ఇప్పుడు కంట్రీ బి వెళ్ళేసి ఏం చెప్పొచ్చు అంటే కంట్రీ ఏకి నీ దగ్గర ఒక ఎక్స్ట్రా 10 పాయింట్స్ ఉన్నాయి కదా, నాకు ఇచ్చేయచ్చు కదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు వీటిని మనం కార్బన్ క్రెడిట్స్ అంటాం. సో ఈ కార్బన్ క్రెడిట్స్ ని కంట్రీ ఏ అనేది కంట్రీ బికి అమ్మేస్తుంది అనమాట. ఓకే, సో దీన్నే మనం ఎమిషన్ ట్రేడింగ్ అంటాం. సో ఇలా కార్బన్ క్రెడిట్స్ లోనే కాకుండా ఈ పర్టికులర్ ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ నమ్మొచ్చు, సర్టిఫైడ్ ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్ ని కూడా ఈ పర్టికులర్ ఎమిషన్ ట్రేడింగ్ ద్వారా అమ్ముకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని మనం క్యాప్ అండ్ ట్రేడ్ మెకానిజం అని కూడా అంటాం. సో ఈ పర్టికులర్ యూనిట్స్ ఏవైతే అమ్ముతున్నారో వాటిని మనం అసైన్డ్ అమౌంట్ యూనిట్స్ అని కూడా అంటాం. అసైన్డ్ అమౌంట్ యూనిట్స్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. ఓకే, ఐ హోప్ ఈ 3 మెకానిజమ్స్ అనేవి అర్థమైనాయి అనుకుంటున్నా. ఈ 3 మెకానిజమ్స్ ఆర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద ఇంటర్నేషనల్ మెకానిజమ్స్ అండర్ ద కియోటో ప్రోటోకాల్ త్రూ విచ్ కంట్రీస్ కెన్ అచీవ్ ద టార్గెట్స్. ఓకే, సో మనం కియోటో ప్రోటోకాల్ COP3 ఏదైతే ఉంటుందో దాన్ని చూసాం కదా. COP3 లో మనం ఏమేమి చూసాం మెయిన్ గా, we have seen something called as the clean development mechanism అని, జాయింట్ ఇంప్లిమెంటేషన్ అని, ఓకే సో ఎమిషన్ ట్రేడింగ్ అని, ఈ ఫండింగ్ మెకానిజమ్స్ ఆర్ కార్బన్ ట్రేడింగ్ మెకానిజమ్స్ చూసాం. ఇది కాకుండా కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి చూసాం. దాంట్లో భాగంగా కంట్రీస్ ని నాన్ ఎనెక్స్ కంట్రీస్ గా, ఓకే లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ గా, NXA, NXB, NX1 ఇలా ఎలా డివైడ్ చేసామో చూసాం. వి హావ్ సీన్ ద టార్గెట్స్. ఓకే, 2013 వరకు ఎలాంటి టార్గెట్స్, 2013 నుంచి 20 వరకు ఎలా డివైడ్ చేసుకున్నాం అనే దాన్ని కూడా చూసాం. ఓకే, ఈ పర్టికులర్ కియోటో ప్రోటోకాల్ లో ఉన్న టార్గెట్స్ ని అచీవ్ చేయలేకపోతే ఇఫ్ దెర్ ఇస్ ఎ నాన్ కంప్లైన్స్ కంట్రీస్ మీద పెనాలిటీస్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ కియోటో ప్రోటోకాల్, డీటెయిల్ గానే డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ COP మీటింగ్ వచ్చేసి సో UNFCCC గురించి చూస్తున్నాం మనము.
UNFCCC ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ డీలింగ్ విత్ క్లైమేట్ చేంజ్. సో బేసిక్గా మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, 1960s రచల్ కార్సన్ రాసిన బుక్ నుంచి 1970s మనకి ఎన్వైరన్మెంటల్ మూవ్మెంట్ అనేది భూమిలోకి వచ్చింది. 1972లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అండ్ డిఫరెంట్ క్లైమేట్ చేంజ్ ఎన్వైరన్మెంటల్ థ్రెట్స్ లో దృష్టిలో పెట్టుకొని భాగంగా ఒక కాన్ఫరెన్స్ ని తీసుకొచ్చాను, దట్ ఈస్ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. సో దాని తర్వాత కరెక్ట్ 20 years కి 1992లో రియో కాన్ఫరెన్స్ ని తీసుకొచ్చాం. ఇందులోనే 3 కాన్ఫరెన్సెస్ ని మనం తీసుకొచ్చాం, 3 కన్వెన్షన్స్ ని ఫ్రేమ్ చేసుకున్నాం. అందులో వన్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ UNFCCC. సో ఈ UNFCCC లో భాగంగా అందులో ఉన్న పార్టీస్ ఆర్ అందులో ఉన్న సైన్ చేసిన మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవ్రీ ఇయర్ కాప్ మీటింగ్స్ ని జరుపుకుంటారు. అందులో భాగంగా మనం ఇంపార్టెంట్ కాప్ మీటింగ్ అయిన COP3ని, దట్ ఈస్ కియోటో ప్రోటోకాల్ ని డీటెయిల్ గా చూసాం. సో అదర్ ఇంపార్టెంట్ కాప్ ఇస్ COP13. ఓకే, సో ఇది మనకి బాలీలో ఇండోనేషియాలో జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం బాలీ యాక్షన్ ప్లాన్ ని తీసుకొచ్చాం. సో ఇందులో ఏంటంటే బాలీ రోడ్ మ్యాప్ కూడా తీసుకొచ్చాం. సో దిస్ స్పీక్స్ అబౌట్ అ న్యూ నెగోషియేటింగ్ ప్రాసెస్. సో ఇప్పటివరకు మనం తీసుకొచ్చిన ప్రాసెస్ కాకుండా ఒక కొత్త ప్రాసెస్ ద్వారా క్లైమేట్ చేంజ్ ని తగ్గించాలని మాట్లాడుకున్నారు. జస్ట్ యూ హావ్ టు రిమెంబర్ దట్ COP13 బాలీలో జరిగింది. బాలీలో మనకి బాలీ యాక్షన్ ప్లాన్ అనేది వచ్చింది. దట్స్ ఇట్. నెక్స్ట్ COP14 2008లో జరిగింది పోలాండ్ లో. ఓకే, సో మనకి అడాప్టేషన్ ఫండ్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ అగైన్ స్పెసిఫిక్ గా ఎన్వైరన్మెంట్ క్లాసెస్ లో మనం ఇవన్నీ డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ నేను అంతా డిస్కస్ చేయట్లేదు, జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తూ వెళ్తున్నాను కాప్ మీటింగ్స్ లో జరిగినవి. ఓకే, ఇంపార్టెంట్ అయిన కియోటోని నేను డీటెయిల్ గా చెప్పాను, నెక్స్ట్ ప్యారిస్ కూడా డీటెయిల్ గా చెప్తాను. దట్స్ ఇట్. నెక్స్ట్ COP15 కోపెన్హెగన్ లో జరిగింది. ఇక్కడే మనం ఫర్ ద ఫస్ట్ టైం 2 degrees కన్నా ఎక్కువ రైజ్ అవ్వద్దు యావరేజ్ టెంపరేచర్ అని డిస్కస్ చేసుకున్నాం. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ $30 billion ఎవ్రీ ఇయర్, $30 billion ఏవైతే ఉంటాయో US అవి డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ నేషన్స్ కి ఇవ్వాలి టు టాకిల్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ ఫ్రమ్ 2010 to 2012 అని చెప్పేసి ఇక్కడ అనుకున్నాం. సో దాని తర్వాత ఇంకో టార్గెట్ కూడా పెట్టుకున్నాం ఫ్రమ్ 2020. సో ఎవ్రీ ఇయర్ $100 billion ఇవ్వాలి అని చెప్పేసి ఇంకో టార్గెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఇన్ 2010 దట్ ఈస్ COP16 కాన్కన్ లో జరిగింది మెక్సికోలో. ఇక్కడ ఏంటంటే పార్టీస్ అగ్రీడ్ ఫర్ ద గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనే దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ ని కూడా క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం లో భాగంగా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి చెప్పారు. క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం అంటే ఏంటో చెప్పాను కదా, డెవలప్డ్ నేషన్స్ వచ్చేసి డెవలపింగ్ కంట్రీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. సో దానికి గానీ వాళ్ళకి ఈ పర్టికులర్ రిడక్షన్ సర్టిఫికేట్స్ వస్తాయని చెప్పాను. దాంట్లో భాగంగా కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. COP17 దర్బన్ లో జరిగింది. దిస్ ఈస్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ కియోటో ఇక్కడే స్టార్ట్ అయింది. నేనేం చెప్పాను, సో ఏదైతే 2000 మనం తీసుకొచ్చాము 8లో అది 2013 వరకు ఫస్ట్ ఫేజ్ ఉంటుందని చెప్పాను. సో దర్బన్ లో జరిగిన 2011 సమిట్ లో ఫస్ట్ టైం వీ హ్యావ్ యాక్సెప్టెడ్ దిస్ పర్టికులర్ కియోటో ప్రోటోకాల్ యొక్క సెకండ్ ఫేజ్. ఓకే, 2013 నుంచి 20 వరకు జరగాలి అని ఒప్పుకున్నాం అఫీషియల్ గా. నెక్స్ట్ COP18 2012 లో జరిగింది దోహాలో. సో వీ హ్యావ్ ఎక్స్టెండెడ్ కియోటో ప్రోటోకాల్ అఫీషియలీ అగైన్. సో ఇక్కడ ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మళ్ళీ దాన్ని అఫీషియల్ గా యాక్సెప్ట్ చేశాం. కానీ ఇక్కడ సాడ్ థింగ్ ఏంటంటే కెనడా, రష్యా, జపాన్ వీళ్ళందరూ విత్డ్రూ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ మీద బైండింగ్ టార్గెట్స్ పెట్టారు, అచీవ్ చేయకపోతే పనిష్మెంట్స్ ఇస్తున్నారు, పెనాల్టీస్ ఇస్తున్నారు. వాళ్ళందరికీ నచ్చలేదు, దే విత్డ్రూ. ఓకే, దట్స్ వై వీ కెన్ సే దట్ దిస్ పర్టికులర్ కియోటో ప్రోటోకాల్ హ్యాస్ బీన్ ఫెయిల్డ్. ఓకే, నెక్స్ట్ COP19 2013 వార్సోలో జరిగింది. ఇక్కడే ఫర్ ద ఫస్ట్ టైం కియోటో ఫెయిల్ అయింది కాబట్టి మనము ఒక కొత్త పర్టికులర్ ఐడియాతో వద్దాం, దాన్ని మనం INDCs అంటామని చెప్పేసి దాన్ని కాయిన్ చేయడం జరిగింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ వాట్ ఈస్ దిస్ INDC ఆల్ అబౌట్. సో అండ్ ఆల్సో వార్సో మెకానిజం అనే దాన్ని కూడా అడాప్ట్ చేసుకున్నాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డీల్స్ విత్ వార్సో మెకానిజం అని అంటే అక్కడ డిఫరెంట్ మెకానిజమ్స్ ఇస్తారు. అందులో మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే లాస్ అండ్ డ్యామేజ్ గురించి వార్సో మెకానిజం మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడ అంటే 2013 వార్సోలో COP19 మీటింగ్ లో జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాప్ మీటింగ్ ఈజ్ ఎట్ 2014 COP20 దట్ ఈస్ లీమా పెరూలో. INDC అనే దాన్ని మనం ఫైనలైజ్ చేసుకున్నాం. సో INDCs అంటే ఏంటంటే, సో దీస్ ఆర్ ఇంటర్నలీ డిటర్మైన్డ్, ఓకే, ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అంటాం. ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. సో నేను ఏం చెప్పాను, కియోటో ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే బైండింగ్ టార్గెట్స్ ఇవ్వడం. సో అందుకే ఎవరికి నచ్చలేదు, విత్డ్రూ అయిపోయారు. సో దానికి ప్లేస్ లో ఇంటెండెడ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ని మనం తీసుకొచ్చినట్టయితే వీ కెన్ యాక్చువల్లీ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని అనుకున్నారు నేషన్స్. సో INDCs అంటే ఏం లేదు, ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ యొక్క టార్గెట్స్ ని వాళ్ళ ఓన్ గా ఫైనలైజ్ చేసుకోవాలన్నమాట. సో
ఇప్పుడు ఇండియాకి ఐఎన్డిసి టార్గెట్స్ అని ఉంటాయి, అలానే ఆస్ట్రేలియాకి ఉంటాయి, అలాగే జపాన్కి ఉంటాయి, అలా ప్రతి కంట్రీకి ఉంటాయి. ప్రతి నేషన్ వాళ్ళ యొక్క ఓన్ ఐఎన్డిసిస్ తో ముందుకు రావాలి అండ్ దే హ్యావ్ టు ఫాలో దెమ్. ఓకే, సో దీన్ని ఫైనలైజ్ ఎప్పుడు చేసుకున్నామంటే 2015లో, విచ్ ఇస్ ద ప్యారిస్ డీల్. సో నేను ఆల్రెడీ చెప్పాను, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ కియోటో ప్రోటోకాల్ అయితే విచ్ ఈస్ ఫెయిల్డ్. నెక్స్ట్ థింగ్ ఇస్ ప్యారిస్ అగ్రిమెంట్ ఆర్ ప్యారిస్ డీల్ అని చెప్పాను. సో దాన్నే మనం 2015లో COP21లో తీసుకురావడం జరిగింది. సో ఇందులోనే ఐఎన్డిసి కాన్సెప్ట్ ని అఫీషియల్ గా మనం ఫైనలైజ్ చేసుకున్నాం. 146 కంట్రీస్ అనేవి ఈ ఐఎన్డిసి టార్గెట్స్ ని ప్రకటించడం జరిగింది అనమాట. సో దీన్ని మనము 2016లో ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అనమాట. అంటే అఫీషియల్ గా ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2016లో. ఓకే, వీటి యొక్క టార్గెట్ ఏంటంటే బై ది ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ సెంచరీ 2 degrees కన్నా ఎక్కువగా క్లైమేట్ చేంజ్ అనేది రావద్దు, 2 degrees సెల్సియస్ కన్నా టెంపరేచర్ ఇంక్రీజ్ కావద్దు అనే ఒక టార్గెట్ ని పెట్టుకున్నాం. అండ్ ఆల్సో డెవలప్డ్ నేషన్స్, ఇది 2020 కదా. ఓకే, నేను ఆల్రెడీ చెప్పాను 2020 నుంచి $100 billion per year క్లైమేట్ ఫినాన్స్ కింద డెవలప్డ్ నేషన్స్, డెవలపింగ్ నేషన్స్ కి ఇవ్వాలి అని చెప్పాను. అండ్ ఆల్సో ప్యారిస్ డీల్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్టికల్ 6 అన్నమాట, విచ్ స్పీక్స్ అబౌట్ గ్లోబల్ కార్బన్ మార్కెట్ సిస్టమ్. గ్లోబల్ కార్బన్ మార్కెట్ సిస్టమ్ అంటే ఏంటంటే ఆల్రెడీ చెప్పాను మీకు, దెర్ ఆర్ సమ్ గ్లోబల్ మెకానిజమ్స్. కియోటో ప్రోటోకాల్లో CDM అని, జాయింట్ ఇంప్లిమెంటేషన్ అని అవన్నీ చదివాం. సో అవన్నీ ఏంటి, దే ఆర్ ఆల్సో కార్బన్ మార్కెట్ మెకానిజమ్సే కదా. ఓకే, మార్కెటింగ్ గురించే కదా దాన్ని మాట్లాడింది. సో దాన్ని రిప్లేస్ చేస్తూ ఆర్టికల్ 6 కింద మనము కొత్త గ్లోబల్ మార్కెట్ కార్బన్ మార్కెట్ సిస్టమ్ ని తీసుకురావడం జరిగింది. ఎందులో భాగంగా ప్యారిస్ డీల్లో, ప్యారిస్ క్లైమేట్ సమిట్ లో భాగంగా. ఓకే, సో మరి ఈ పర్టికులర్ ఆర్టికల్ 6 లో ఏమేమి ఉన్నాయి? ఒకటి వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ మిటిగేషన్ అవుట్కమ్స్. సో సేమ్ ఎమిషన్ ట్రేడింగ్ ఎట్లయితే మనం చేసామో, ఎమిషన్ ట్రేడింగ్ ఏమని చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీ ఏ అనేది 100 యూనిట్స్ రీచ్ అవ్వాలి, కానీ 90 యూనిట్సే రీచ్ అయింది అనుకుందాం. సో కంట్రీ బి అనేది 100 యూనిట్స్ రీచ్ అవ్వాలి, కానీ 110 యూనిట్స్ రీచ్ అయింది అనుకుందాం. అప్పుడు ఏం చేసాము, కంట్రీ బి అనేది ఒక 10 యూనిట్స్ ని కంట్రీ ఏకి సెల్ చేయొచ్చు అని చెప్పాను. సో సేమ్ థింగ్ ఎమిషన్ ట్రేడింగ్ లో డిస్కస్ చేసాం. సో సేమ్ థింగ్ నేమ్ చేంజ్ తో మనకి ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ మిటిగేషన్ అవుట్కమ్స్ తో మనము ఆర్టికల్ 6 లో అమర్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మెకానిజమ్స్, విచ్ ఇస్ వెరీ మచ్ సిమిలర్ టు దిస్ పర్టికులర్ CDM అనమాట. ఈ పర్టికులర్ డెవలప్మెంట్ మెకానిజం ఏదైతే ఉందో దానికి సిమిలర్. సో ఈ CDM లో భాగంగా నేను ఏం చెప్పాను, ఒక డెవలప్డ్ నేషన్ వచ్చేసి డెవలపింగ్ నేషన్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పాను. దానికి కాను వాళ్ళకి ఎమిషన్ యూనిట్స్ అనేవి వస్తాయని చెప్పాను, ఎమిషన్ రిడక్షన్ యూనిట్స్. సో సేమ్ థింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ మెకానిజం లో భాగంగా ఒక డెవలప్డ్ నేషన్ వచ్చేసి డెవలపింగ్ నేషన్స్ లో ఐదర్ పబ్లిక్ లో ఆర్ ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. దట్ ఈస్ సమ్ చేంజ్ దట్ హ్యాపెన్. పబ్లిక్ సెక్టర్ లోనే కాదు, ప్రైవేట్ సెక్టర్ లో కూడా బయట దేశం వచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు. దానికి కాను వాళ్ళు యూనిట్స్ ని ఎర్న్ చేయొచ్చు. ఓకే, ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద బైండింగ్ టార్గెట్స్. ఓకే, నెక్స్ట్ నాన్ మార్కెట్ బేస్డ్ మెకానిజమ్స్ కూడా ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఇది ఈ పర్టికులర్ థింగ్ ఏంటంటే సంథింగ్ న్యూ. ఏంటంటే ఖచ్చితంగా ఒక పర్టికులర్ కంట్రీ వచ్చేసి ట్రేడ్ ద్వారా మాత్రమే ఈ పర్టికులర్ అచీవ్మెంట్స్ చేయనక్కర్లేదు, డెవలప్మెంట్ ఎయిడ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఒక డెవలప్డ్ నేషన్ వచ్చేసి డెవలపింగ్ నేషన్ కి డెవలప్మెంట్ ఎయిడ్ ఇచ్చి కూడా ఈ పర్టికులర్ కార్బన్ ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మనకి ఆర్టికల్ 6 లో భాగంగా ప్యారిస్ డీల్ లో ఉంది. ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ డీల్ స్పీక్స్ అబౌట్ వాట్ అంటే ఇట్ స్పీక్స్ అబౌట్ కార్బన్ మార్కెట్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాప్. ఓకే, ప్యారిస్ సమిట్ గురించి ఆల్రెడీ చూసాం కాబట్టి, సో ఈ పర్టికులర్ ప్యారిస్ సమిట్ తర్వాత మనకి ఇంపార్టెంట్ అయిన కాప్ ఏంటంటే COP24 2018 లో జరిగింది. COP24 అనేది ఓకే. సో ఇందులో ఏంటంటే ప్యారిస్ రూల్ బుక్ అనేది తీసుకొచ్చాం. ఓకే, ప్యారిస్ సమిట్ ని ఆధారంగా చేసుకుని ఒక రూల్ బుక్ ని తీసుకొచ్చాం, విచ్ ఇస్ లీగలీ బైండింగ్. ఓకే, విచ్ ఇస్ లీగలీ బైండింగ్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ క్లైమేట్ చేంజ్ చెప్పొచ్చు. సో ఈ పర్టికులర్ రూల్ బుక్ లో భాగంగా ఏం చెప్తారు అంటే, సో హౌ కంట్రీస్ హ్యాస్ టు మెజర్ ది GHGs. సో ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని ఎమిట్ చేస్తున్నారు అనేది ఎలా మెజర్ చేయాలి, ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా వెరిఫై చేయాలి, ఎలా రిపోర్ట్స్ ని ఇవ్వాలి అనే దాన్ని ప్రతి ఒక్క గైడ్ లైన్ ని ప్యారిస్ రూల్ బుక్ లో ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం COP24 లో తీసుకొచ్చాం. పోలాండ్ లో జరిగింది మీటింగ్. ఎక్కడ? పోలాండ్ లో 2018 లో. ఓకే, సో ఇట్ స్పీక్స్ అబౌట్ ది యాక్షన్స్ టు బి డన్ యాజ్ పర్ ది NDC టార్గెట్స్. 195 కంట్రీస్ దీన్ని ఒప్పుకున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి COP26 మీటింగ్ అన్నమాట. గ్లాస్గో UK లో జరిగింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్. ఎందుకు అనంటే ఇండియా అనేది తన యొక్క INDCs, సో ఈ పర్టికులర్ ఇంటెండెంట్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉంటాయో
వాటిని ఇండియా ఎప్పుడు తీసుకొచ్చిందంటే COP26లో. COP26 ఎక్కడ జరిగిందంటే యూకేలో గ్లాస్గోలో జరిగింది. అక్కడ మనము మన యొక్క టార్గెట్స్ ని మనం తీసుకురావడం జరిగింది, విచ్ విల్ లుక్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఆ తర్వాత COP27 కూడా ఇంపార్టెంటే. ఓకే, ఇక్కడ మనం లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి మిగతా వాటి గురించి మాట్లాడుకున్నాం. సో మ్యాంగ్రూవ్ అలయన్స్, ఓకే, అండ్ ఇండియాస్ లాంగ్ టర్మ్ లో ఎమిషన్ గురించి, ఆఫ్రికన్ కార్బన్ మార్కెట్ ఇనిషియేటివ్ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం, విచ్ ఇస్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్. ఓకే, సో COP26 తర్వాత COP27 షర్మిల్ షేక్ ఈజిప్ట్ లో జరిగింది. తర్వాత COP28 జరిగింది, అక్కడే మనం గ్లోబల్ స్టాక్ టేక్ అనే మెకానిజం ని తీసుకొచ్చాం. విల్ లుక్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఆర్ ఐఎన్డిసిస్. ఐఎన్డిసిస్ లో ఇండియా భాగం ఏందో చూద్దాం. అయితే నేను ఏం చెప్పాను, ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు కమ్ అప్ విత్ దేర్ ఓన్ ఐఎన్డిసి టార్గెట్స్ అని చెప్పాను. అలా ఇండియా అనేది COP26 లో గ్లాస్గో సమిట్ లో, అంటే గ్లాస్గోలో ఎక్కడైతే COP26 జరిగిందో అక్కడ పంచామృత్ టార్గెట్స్ తో ముందుకొచ్చింది అనమాట. సో ఆ పంచామృత్ టార్గెట్స్ లో ఇండియా యొక్క టార్గెట్స్ ఏంటో మనం తెలుసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మనది, ఇండియా విల్ రీచ్ ఇట్స్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ టు 500 gigawatts బై 2030. సో మనము ఎనర్జీ ఏదైతే యూజ్ చేస్తున్నామో, సో ఎనర్జీ ఏదైతే మనము ప్రొడ్యూస్ చేస్తున్నామో ఆ పర్టికులర్ ఎనర్జీ అనేది సో 2030 కల్లా 500 gigawatts షుడ్ కమ్ ఫ్రమ్ ద నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ అని చెప్పేసి మనం ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. సెకండ్ టార్గెట్ ఏంటంటే ఇండియా షుడ్ మీట్ 50% ఆఫ్ ది ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. సో మనకి 2 types ఆఫ్ ఎనర్జీ రిసోర్సెస్ ఉంటాయి, ఒకటి రెన్యూవబుల్, ఒకటి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, సో మనం ఏం టార్గెట్ పెట్టుకున్నామంటే, సో 50% మనం ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఎనర్జీ రిక్వైర్మెంట్స్ మనం మీట్ అవ్వాలో, ఆ పర్టికులర్ మీట్ అవ్వాల్సిన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ 50% రెన్యూవబుల్ నుంచే ఉండాలి 2030 కల్లా అని చెప్పేసి ఇంకో టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ పంచామృత్ టార్గెట్ ఆర్ సెకండ్ ఐఎన్డిసి ఆఫ్ ఇండియా. ఓకే, థర్డ్ వచ్చేసి ఇండియా విల్ రెడ్యూస్ ద టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ ఎమిషన్స్ బై 1 billion tons బై 2030. సో మనం ఏదైతే కార్బన్ ఎమిట్ చేస్తున్నామో, సో మనం ఎంత పెట్టుకున్నాం టార్గెట్ అంటే 2030 కల్లా. ఓకే, సో టోటల్ ప్రొజెక్టెడ్ కార్బన్ అనేది ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్ బై 1 billion tons అనమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ టార్గెట్ ఇన్ ద పంచామృత్. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి 2030 కల్లా 500 gigawatt ఫ్రమ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ అండ్ 50% రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030 and 1 billion ton reduction of the carbon emissions by 2030. Okay, let's see other 2 targets as well. So fourth target వచ్చేసి by 2030 India will reduce the carbon intensity of its economy by less than 45% అని పెట్టుకున్నాం. సో కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎకానమీ అని అంటే ఏంటంటే, ఫర్ ఎవ్రీ 1% ఇంక్రీజ్ ఇన్ ద జీడిపి మనం ఎంత కార్బన్ ఎమిట్ చేస్తున్నాం అనేది కౌంట్ చేసుకున్నప్పుడు, సో ప్రస్తుతం ఉన్న దానికన్నా 45% షుడ్ బి కట్ డౌన్ అనమాట. ఓకే, ఫర్ 1% ఇంక్రీజ్ ఇన్ ద జీడిపి, ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ ఆఫ్ కార్బన్ ని రిలీజ్ చేస్తున్నాం అనుకోండి, సో మనం దెన్ ఎంతకి తగ్గించాలి, ఒక 45%, ఇట్ షుడ్ బి లెస్ దెన్ 45%, అంటే 45 యూనిట్స్ కన్నా తక్కువ చేసుకోవాలి. ఓకే, బై 2030 ఫర్ 1% ఇంక్రీజ్ ఇన్ ద జీడిపి. దీన్నే మనం ఏమంటామంటే కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ ఎకానమీ. సో దిస్ ఇస్ ద ఫోర్త్ టార్గెట్. ఫిఫ్త్ టార్గెట్ వచ్చి బై ద ఇయర్ 2070 ఇండియా విల్ అచీవ్ ద టార్గెట్ ఆఫ్ నెట్ జీరో. సో నెట్ జీరో కార్బన్ ఎమిషన్ అంటే ఏంటంటే, సో టోటల్ గా జిహెచ్జీస్ ని మనము ఆపేస్తామని కాదు ఇక్కడ మీనింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మీరు 100 రూపీస్ ప్రాఫిట్ ఎర్న్ చేశారనుకోండి, రేపు ఒక 100 రూపీస్ లాస్ వచ్చింది అనుకోండి, సో నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత మీకు 0 రూపీస్. అలానే మనం ఎంత అయితే ఎమిట్ చేస్తున్నామో, సో ఎమిట్ చేసిన దానికి మళ్ళీ మనము దానికి తగ్గట్టు కాంపెన్సేషన్ గా ఏదైనా గ్రీన్ టెక్నాలజీని మనం తీసుకొచ్చామనుకోండి, సో దట్ నెట్ టార్గెట్ షుడ్ బి 0 అనమాట. ఓకే, మనం ఎంతైతే రిలీజ్ చేస్తున్నామో, ఎంతైతే కార్బన్ సింక్స్ ని తీసుకొస్తున్నామో, ఓకే, కార్బన్ సోర్సెస్ ఎంతైతే మనం సృష్టిస్తున్నామో కార్బన్ సింక్స్ ని కూడా అంతే తీసుకురావాలి. అప్పుడు నెట్ అనేది 0గా మారుతుంది. సో ఈ టార్గెట్ అనేది మనం 2070 కల్లా పెట్టుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ టార్గెట్. ఓకే, సో ఆల్ అదర్ 4 టార్గెట్స్ వచ్చేసి 2030 కల్లా అయితే, ఈ నెట్ జీరో టార్గెట్ మాత్రం 2070 కల్లా పెట్టుకున్నాం. ఓకే, సో దీస్ ఆర్ ద 5 టార్గెట్స్ దట్ వి హావ్ కెప్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఐఎన్డిసిస్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇప్పుడు మనం COP28 యొక్క హైలైట్స్ చూద్దాం. సో COP28 అనేది మనకు తెలిసిందే 2023లో దుబాయ్ UAE లో జరగడం జరిగింది. ఓకే,
సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏమైంది అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం గ్లోబల్ స్టాక్ టేక్ అనేది కండక్ట్ చేశారు. సో గ్లోబల్ స్టాక్ టేక్ ఇట్స్ నథింగ్ బట్ ఇన్వెంటరీ అనమాట. ఇన్వెంటరీ ఆర్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఎ డేటాబేస్. సో ఇందులో ఏం చేశారు అని అంటే సో ఈ పర్టికులర్ ప్యారిస్ సమిట్ లో ఆర్ ప్యారిస్ అగ్రిమెంట్ లో టార్గెట్స్ ని ఒప్పుకున్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో సో వాళ్ళు ఎంతవరకు జిహెచ్జీస్ ని రెడ్యూస్ చేయడం జరిగింది, వాళ్ళ యొక్క ఐఎన్డిసిస్ ని ఎక్కడి వరకు అచీవ్ చేశారు అనేసి చూస్తారు. సో ఈ గ్లోబల్ స్టాక్ టేక్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది అనమాట COP28 లో. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ స్టాక్ టేక్. సో ఈ గ్లోబల్ స్టాక్ టేక్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఐఎన్డిసిస్ ని పెద్ద మొత్తంలో ఎవరు అచీవ్ చేయలేదు అన్న ఒక సాడ్ ఫ్యాక్ట్ అనేది రివీల్ అయింది. సో ఈ గ్లోబల్ స్టాక్ టేక్ అనేది ఆర్టికల్ 14 క్లాస్ 1 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ లో మనకు మెన్షన్ చేసింది. సో ఇది ఎవ్రీ 5 years కి ఒకసారి గ్లోబల్ స్టాక్ టేక్ జరగాలి అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేసింది ఉండడం జరిగిందనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ది COP28. సో ద నెక్స్ట్ థింగ్ ఇస్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అంటే ఏంటో నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఏదైతే కంట్రీస్ ఉన్నాయో, ఏవైతే డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయో, సో 1700s నుంచే బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఆర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ దోస్ కంట్రీస్ లాట్ ఆఫ్ జిహెచ్జీస్ ని ఎమిట్ చేశారు. సో లాట్ ఆఫ్ లాస్ అనేది క్రియేట్ చేశారు ఎన్వైరన్మెంట్ కు ఆల్రెడీ. సో ఆ పర్టికులర్ లాస్ అండ్ డ్యామేజ్ ఏదైతే ఉందో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి వాళ్ళు కొంచెం ఫండ్ అనేది కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని COP27 లో ఎక్కువగా మాట్లాడుకున్నాం దీని గురించి, కానీ ఫైనలైజ్ చేసింది మాత్రం COP28 లోనే. ఓకే, సో కన్ఫ్యూజ్ కాకండి, ఫైనలైజ్ అయింది మాత్రం COP28 లోనే. సో ఫర్ ద నెక్స్ట్ 4 years ఫ్రమ్ లాస్ట్ ఇయర్ అంటే 2023 నుంచి 4 years వరకు దీన్ని ఆపరేట్ చేసేది ఎవరు అంటే వరల్డ్ బ్యాంకే ఆపరేట్ చేస్తుంది అనమాట. సో బేసిక్ గా దీంట్లో ఏ డెవలపింగ్ కంట్రీ అయినా అప్లై చేసుకోవచ్చు. సో క్లైమేట్ చేంజ్ వల్ల మా దేశం అనేది ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి దీంట్లో అప్లై చేసుకోవచ్చు, ఫండ్ కోసం అడగొచ్చు బేసిక్ గా వరల్డ్ బ్యాంక్ ని. సో ఈ పర్టికులర్ వరల్డ్ బ్యాంక్ ఫండ్ ఏదైతే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఉందో దీంట్లో కాంట్రిబ్యూట్ చేసేది ఎవరు అంటే బేసిక్ గా డెవలప్డ్ నేషన్స్ షుడ్ కాంట్రిబ్యూట్. సో ఇది వాలంటరీ కాంట్రిబ్యూషన్ అనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో సర్టెన్ పర్సెంటేజ్ అనేది లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కి ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఉంటుంది అనమాట. ఓకే, సో బేసిక్ గా ఫర్ 4 years వరల్డ్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుంది, కానీ 4 years తర్వాత దీన్ని మెయింటైన్ చేయడానికి ఒక బాడీని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఓకే, so the next framework or the next highlight of COP28 is framework on transitioning away from the fossil fuels. సో మనం ఆల్రెడీ అనుకుంటూ ఉంటాం కదా ఫాసిల్ ఫ్యూయల్స్ వాడకంని తగ్గిస్తే జిహెచ్జీ ఎమిషన్ అనేవి కట్ డౌన్ చేయొచ్చు అని. సో దాన్నే మనం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. బట్ ఎంత తగ్గించాలి అనేది మనకి ప్రాపర్ గా మెన్షన్ చేయలేదు, జస్ట్ ఒక సెంటెన్స్ మెన్షన్ చేయడం జరిగింది దట్ ఫ్రేమ్వర్క్ ఆన్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్. సో ఫస్ట్ టైం ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేశారు, బట్ ద టార్గెట్స్ ఆర్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ అగైన్. ఓకే, సో కొంచెం అంబిగ్వస్ గానే ఉంది. ఓకే, పర్టికులర్ టార్గెట్స్ ఎప్పటి వరకు రెడ్యూస్ అవ్వాలి, ఎంత రెడ్యూస్ అవ్వాలి అనేది ప్రాపర్ గా మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ హైలైట్ ఇస్ క్రెడిబుల్ టార్గెట్స్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో రెన్యూబుల్ ఎనర్జీ అనేది 11,000 gigawatts కి మనం రీచ్ అవ్వాలి అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది 2% ఎప్పుడు ఏదైతే ప్రెసెంట్ ఉందో దాన్ని మనం ఎనర్జీ ఎఫిషియన్సీని 4% కి పెంచాలి అని చెప్పేసి ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నారు. ఓకే, సో ఇండియా ఈస్ డూయింగ్ గుడ్ అనమాట. సో ఇండియా ఈజ్ ఇన్ ద ఫ్రంట్ రన్నర్ పొజిషన్. సో ఈ పర్టికులర్ టార్గెట్ ని రీచ్ అవ్వడంలో సో ఇండియాని మెచ్చుకోవడం కూడా జరిగిందనమాట ఈ పర్టికులర్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ టార్గెట్స్ కి సంబంధించిన దాంట్లో. అండ్ నెక్స్ట్ గ్లోబల్ గోల్ ఆఫ్ అడాప్టేషన్ అనేది తీసుకురావడం జరిగింది. గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అనేది కూడా చేసుకున్నారు. సో బేసిక్ గా 2022 లెవెల్స్ లో మీరు కంపేర్ చేసుకుంటే 68% అనేది గ్లోబల్ కూలింగ్ అప్లయన్సెస్ వాడకాన్ని తగ్గించాలి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రెఫ్రిజిరేటర్స్ ఇవి ఏదైతే కూలింగ్ అప్లయన్సెస్ ఉంటాయో వాటిని మనం తగ్గించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది 2 star 1 star రేటింగ్ ఉన్నవి కాకుండా ఎక్కువ వాడుతూ ఉంటారు. సో దాని బదులు 5 star రేటింగ్ ఉన్నవి వాడాలి. సో గ్లోబల్ కూలింగ్ ప్లెడ్జ్ అనేది దానికి సంబంధించింది అనమాట. నెక్స్ట్ డిక్లరేషన్ టు ట్రిపుల్ న్యూక్లియర్ ఎనర్జీ. సో న్యూక్లియర్ ఎనర్జీ వాడకాన్ని ట్రిపుల్ చేయాలని ఒక డిక్లరేషన్ ని తీసుకొచ్చారు. సో ఇండియా ఈజ్ ఆల్సో డూయింగ్ గుడ్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే, ఇట్ ఈస్ స్ట్రైవింగ్ ఫర్ డూయింగ్ గుడ్. ఓకే, సో కోల్ ట్రాన్సిషన్ యాక్సిలరేటర్ అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. సో వీటి గురించి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. వాట్ యు నీడ్ ఫర్ ద కమింగ్ ఎగ్జామ్ ఇస్ COP29. ఓకే, సో కమింగ్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 గ్రూప్ 3 కాదు, గ్రూప్ 2 గ్రూప్ 3 దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి COP28 క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1 వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆర్ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో COP29 విల్ బి ద ఇంపార్టెంట్ వన్. ఓకే,
So the next initiative is Coalition for High Ambition Multi-Level Partnership. So దీన్నే CHAMP అంటారు. సో CHAMP pledge అనేది తీసుకున్నారు. సో 67 కంట్రీస్ దీన్ని pledge ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో బేసిక్ గా దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాప్ సమిట్ జరిగితే హయ్యర్ లెవెల్ పొలిటీషియన్స్ ఆర్ హైయర్ లెవెల్ ఆఫీసర్స్ మాత్రమే వెళ్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాప్ మీటింగ్ జరిగితే ఎక్కువ మట్టికి మనకి ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్తూ ఉంటారు. బట్ సబ్ నేషనల్ లెవెల్లో ఉన్న పీపుల్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీఎం గానీ, ఓకే, సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు వెళ్ళడం మనం చూడము. సో ఇక్కడ CHAMP ద్వారా ఏంటంటే ఈవెన్ సబ్ నేషనల్ లెవెల్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇందులో ప్రాపర్ గా ఇన్వాల్వ్ చేయాలి అనేది దీని CHAMP యొక్క టార్గెట్ అనమాట. ఓకే, సో దీంట్లో 67 కంట్రీస్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి క్లైమేట్ ఫినాన్స్. సో క్లైమేట్ ఫినాన్స్ అంటే ఏంటంటే $500 బిలియన్ మనము 2025 కల్లా క్లైమేట్ ఫినాన్స్ టార్గెట్ అనేది పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అనేది పెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ద న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ ఇస్ $500 బిలియన్ బై 2025. సో మనకి ఎందుకు ఈ క్లైమేట్ ఫినాన్స్ అనేది ఇవ్వాలి అనేది మనకు తెలిసిందే. డెవలప్డ్ నేషన్స్ అనేది వాళ్ళు హిస్టారికల్ ఎమిటర్స్ కాబట్టి, సో డెవలపింగ్ నేషన్స్ కి క్లైమేట్ ఫినాన్స్ అనేది చాలా అవసరం ఇన్ ఆర్డర్ టు టాకిల్ దిస్ పర్టికులర్ క్లైమేట్ చేంజ్ ఇష్యూస్. సో ఈ పర్టికులర్ $500 బిలియన్ లో $250 బిలియన్ మిటిగేషన్ కోసం వాడితే, $100 బిలియన్ అడాప్టేషన్ కోసం అండ్ $150 బిలియన్ యాజ్ పార్ట్ ఆఫ్ లాస్ అండ్ డ్యామేజ్ కిందకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ది క్లైమేట్ ఫినాన్స్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది హైలైట్స్ అని చెప్పొచ్చు. మరి ఇండియా లెవెల్ ఇనిషియేటివ్స్ ఏమున్నాయో చూద్దాం. సో COP28 లో ఇండియా అనేది 2 మేజర్ ఇనిషియేటివ్స్ లో పాల్గొనడం జరిగింది. సో ఇట్ హాస్ కమ్ అప్ విత్ 2 మేజర్ ఇనిషియేటివ్స్. ఒకటి వచ్చేసి గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్. సో రివర్ సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుకోవడం అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. సో దీన్ని 275+ రివర్ సిటీస్ అనేవి యాక్సెప్ట్ చేయడం జరిగింది. నోడల్ ఏజెన్సీ ఇస్ నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఓకే, సో ద సెకండ్ ఇనిషియేటివ్ ఇస్ గ్రీన్ క్రెడిట్ ఇనిషియేటివ్ అనమాట. సో దిస్ ఇస్ బేసికలీ ఫర్ ఎఫారెస్టేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్ కోసం. సో ఈ పర్టికులర్ 2 థీమ్స్ ని మనం ఉద్దేశించి, సో దెర్ షుడ్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్నోవేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ ఏదైనా ఇన్నోవేటివ్ మెజర్ విత్ రెస్పెక్ట్ టు ఎఫారెస్టేషన్ వస్తే ఆ పర్టికులర్ ఇన్నోవేషన్ ని ఇంకో కంట్రీతోని షేర్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్నోవేషన్. సో దిస్ విల్ బి అ పార్టిసిపేటరీ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్నోవేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎఫారెస్టేషన్ అండ్ వాటర్ కన్జర్వేషన్. సో దిస్ ఈస్ ఆల్సో ఇండియాస్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. సో ఇవి 2 COP28 లో ఇండియా యొక్క ఇనిషియేటివ్స్. సో ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది COP29. సో COP29 అజర్బైజాన్ లో జరుగుతుంది, మనకు తెలిసిందే. 11th నుంచి 22nd నవంబర్ వరకు జరుగుతుంది. సో వన్స్ ఈ పర్టికులర్ COP29 అనేది మొత్తం పూర్తయిన తర్వాత వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ది ఎగ్జామ్ హైలైట్స్ అన్ని ఒక వీడియో చేసి మీకు అందిస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ COP33 ఏదైతే ఉంటుందో, సో COP29 ఇప్పుడు బాకు అజర్బైజాన్ లో జరుగుతుంది. COP33 మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఇండియా. ఓకే, సో మరి COP30 ఎక్కడ జరగబోతుంది అనేది మీరు కామెంట్ చేయాల్సింది. ఓకే, సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు కాంప్రహెన్సివ్ గా UNFCCC అంటే ఏంటి, UNCBD అంటే ఏంటి, వాటి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ఓకే, వాటి యొక్క ఎవల్యూషన్ ఎలా జరిగింది, అసలు ఎందుకు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ని కండక్ట్ చేసుకుంటాము, సో వాట్ ఈస్ ద ఇష్యూ బిట్వీన్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ నేషన్స్, సో కాంప్రహెన్సివ్ గా ఈ టాపిక్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్టయితే, నా ఎఫర్ట్స్ ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్. ఇక్కడి వరకు విన్నారంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది ఈ వీడియో చేయడానికి. సో నెక్స్ట్ క్లాస్ లో నేను మళ్ళీ ఈ పర్టికులర్ మీటింగ్ అనేది అయిపోయిన తర్వాత, COP29 కాన్ఫరెన్సెస్ అయిపోయిన తర్వాత I'll come up with a highlights video. So this particular video will set the tone and the background for that particular video. Okay, so next class లో మళ్ళీ కలుద్దాం మరి. Until then, take care, bye and keep smiling.